ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే, థ్యాంక్స్. ఇన్ కేస్ ఎప్పుడన్నా మధ్యలో ఏమైనా ఇంటరప్షన్ కానీ ఏమన్నా ఉంటే ఆర్ ఏమైనా డీవియేషన్స్ ఉంటే లెట్ మీ నో. ఫస్ట్లీ కొన్ని విషయాలు ముందే చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే అటు రికార్డింగ్ అండ్ స్క్రీనింగ్ అండ్ అవన్నీ ఉండడం వల్ల ఐ కుడెంట్ కాన్సన్ట్రేట్ ఆన్ వన్ థింగ్. సో మీకు కొన్నిసార్లు ఇబ్బంది అవ్వచ్చు. నాకు వీలైతే తెలియజేయండి. ఐ విల్ ట్రై టు రెక్టిఫై. ముందుగా లాస్ట్ టైం నేనేమి రికార్డ్ చేయడం జరగలేదు. ముందుగా ఫస్ట్ 2/3 చాప్టర్స్ అనేవి వర్స్ బై వర్స్ అనేది చెప్పడం జరిగింది. కానీ కొంతమంది మిస్ అవ్వడం వల్ల ఆర్ మళ్ళీ వినే ప్రయత్నం ఆశ కలిగి ఉండడం వల్ల నేను మళ్ళీ తిరిగి దాన్ని రివైజ్ చేద్దాం అనుకుంటున్నాను. యాజ్ యూ ఆల్ నో, వర్స్ బై వర్స్ వెళ్ళకుండా అసలు ఎప్పుడైనా 1 to 3rd చాప్టర్ చదివితే అర్థమయ్యేలా ఉండడానికి ఒక ప్రయత్నం చేద్దాం. ఫస్ట్లీ ఎఫిషియన్స్ ఓపెన్ చేసినప్పుడు 2 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు. 1 to 3rd అనేది 1 పార్ట్ అండ్ 3 to 6 4 to 6 అనేది సెకండ్ పార్ట్. సో ఫస్ట్ నుంచి 3rd పార్ట్ వరకు మనం చూసినట్టయితే ఎగ్జిక్యూషన్ ఆఫ్ గాడ్స్ ప్లాన్, అంటే దేవుని ప్రణాళిక ఒకటి ఉంటుంది. ఆ దేవుని ప్రణాళిక ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుందో మనం తెలుసుకోవచ్చు అనమాట. మీరు ప్యారలల్గా నోట్ చేసుకున్నా పర్లేదు ఆర్ జస్ట్ వినాలని అనుకున్నా పర్లేదు. మళ్ళీ ఇంకొకసారి చెప్పుకోవాలంటే ఫస్ట్లీ గాడ్లో మనం 4 వేస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఎవరికన్నా గుర్తుంటే ఫస్ట్ ఇది లవ్, నెక్స్ట్ జస్టిస్, హిస్ హోలీనెస్ అండ్ ఫుల్నెస్. ఎక్కడి నుంచి చూసినా ఎక్కడికి వచ్చి ఆగినా తిరిగి లాస్ట్కి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆగాలి. ఈ 4 విషయాల నుంచే జరుగుతుంది అనమాట. ఫస్ట్లో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, లేదంటే దీన్ని మనం ఎలా పిక్చరింగ్ చేసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ ఏంటంటే దేవుడు, పరిశుద్ధాత్మ, కుమారు వీళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు నథింగ్ ఎగ్జిస్టెడ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది బిగినింగ్ కన్నా బిగినింగ్, అంటే నేను సృష్టి ఆరంభం కన్నా ముందు గురించి మాట్లాడుతున్నాను. అసలు ఏమీ స్టార్ట్ చేయనప్పుడు, లేదంటే ఏమీ కూడా అసలు ఏమీ ఎగ్జిస్టెన్స్లో లేనప్పుడు ఒక కుమారునికి మహిమపరచాలని తండ్రి అయిన దేవుడు అనుకున్నారు. కుమారుడైన దేవునికి సృష్టిని సృష్టించింది అది కేవలం యేసయ్యని మహిమపరచడానికి. ఈ వచనం ఎక్కడ ఉందంటే కొలస్సీయులకు రాసిన పత్రికలో ఉంటుందండి. సమస్తము ఆయన ద్వారా నిర్మించబడింది, ఆయన కొరకు నిర్మించబడింది. కాబట్టి ఈ సృష్టి అంతటిని ఈ సృష్టి అనేది ఎవరిని మహిమపరుచుతుంది అంటే కుమారుడైన దేవుడిని మహిమపరుచుతుంది అనమాట. ఇది అక్కడ పక్కన పెట్టండి. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్న ప్రేమ, నీతి, పరిశుద్ధత లేదంటే సంపూర్ణత సృష్టింపబడిన దానికి రాదు. ఇప్పుడు దేవుడంత సంపూర్ణత ఒక సృష్టికి కలుగుతుందా? లేదంటే మనం ఉన్న మనుషులు ఉన్నారు, లేదంటే దేవదూతలు ఉన్నారు. దేవుని అంత పరిశుద్ధత కానీ, దేవుని అంత సంపూర్ణత కానీ ఒక మెటీరియల్కి వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఏం జరుగుతుందంటే దేవుడు ఈ క్రియేషన్ ఏదైతే ఉందో ఈ క్రియేషన్ మొత్తాన్ని కూడా ఈ 4 క్వాలిటీస్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నారు. అంటే ఇది ఒక్క 4 క్వాలిటీస్ అన్నా అంటే లేదు. దేవుళ్ళలో కొన్ని కోట్లాది కోట్ల ఏమంటారు క్వాలిటీస్ అనేవి ఉన్నాయి. కానీ అందులో ప్రథమంగా మనం ఏదన్నా గమ్మున అర్థం చేసుకోగలం అంటే ఈ 4 అనమాట. ఈ 4టిని క్రియేషన్ని తీసుకువెళ్ళాలి అని దేవుడు ఆశపడ్డాడు. కాబట్టి మనం ఎక్కువగా చూసినప్పుడు ఆ విధంగా దేవుడు నడుచుకున్నట్టు కానీ, ఆ విధంగా జరిగించినట్టు కానీ మనకు కనిపిస్తుంటుంది. కాబట్టి ఫస్ట్ ముందుగా వచ్చింది ప్రేమ. ఇది ఎక్కడి నుంచి చూడవచ్చు అంటే 3rd చాప్టర్ 18 to 19. ఎవరికైనా గుర్తుంటే ఆర్ బుక్ మార్కింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అండ్ జస్టిస్ ఇది 2:16. ఎవ్రీథింగ్ ఎఫిషియన్స్లో నుంచి చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ హోలీనెస్ ఇది 1:4. అండ్ నెక్స్ట్ వన్ ఫుల్నెస్ ఇది 3:19. సో మరి ముఖ్యంగా ఈ చాప్టర్ అంటూ అవి ఏ విధంగా కన్వర్జ్ అయ్యాయి, ఏ విధంగా దేవుడు వాటిని నెరవేర్చాలనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఫుల్నెస్ గురించి మాట్లాడుకుంటామో మనకు ఒకటి మాత్రం అర్థమైంది, ఈ క్రియేట్ చేయబడిన క్రియేషన్కి దేవుడంత ఫుల్నెస్ అనేది కలగదు. కాబట్టి ఈ క్రియేషన్ అనేది ఆబ్వియస్లీ వనరబుల్గా ఉంటుంది.
అందరికీ ఈ పదానికి అర్థం తెలుసు అనుకుంటున్నాను. అంటే ఒక డెఫిషియన్సీ అనమాట. ఒక ఇనెబిలిటీ. ఒక వనరబుల్‌గా ఉంది అంటాం కదా! ఐ వాస్ వనరబుల్ టు సమ్ అటాక్ అని చెప్పి. సో, ఖచ్చితంగా దేవుని అంత ఫుల్‌నెస్ మనకు లేదు కాబట్టి వి ఆర్ వనరబుల్. కాబట్టి ఈ దేవుడు ఏవైతే మనకి ఫ్రీ విల్ ఇచ్చాడో, దాన్ని మనం దేవుడంత పర్ఫెక్ట్ కాదు కాబట్టి ఈ ఇది కాస్త మనకి వనరబిలిటీకి దారి తీసింది. దట్స్ హౌ వి గాట్ ఇంటు సిన్. సో, ఇప్పుడు దేవుడు ఆ మాత్రంగా విడిచిపెట్టకుండా సృష్టిని అంతటిని కూడా ఈ విషయాలుగా పరిభ్రమించి దీంట్లో ద్వారా తీసుకొచ్చి, కాబట్టి ఆయన చిత్తమేంటో తెలియాలి, ఆయన ప్రేమ ఏంటో తెలియాలి, ఆయన అంత పరిశుద్ధంగా మారాలి. కానీ సృష్టి ఏది అది సమస్తము వనరబుల్‌గా ఉంది కాబట్టి, పాపంలోకి వెళ్ళగలదు కాబట్టి, కుమారుని ద్వారా దాన్ని రెక్టిఫై చేయాలనుకుని, కుమారుని ద్వారా దాన్ని మళ్ళీ పరిశుద్ధంగా మార్చాలని తిరిగి ఆయన ద్వారా, ఆయన కష్టంతో, ఆయన సొంతంగా సంపాదించుకోవాలి సృష్టిని. అండ్ అదే సృష్టి ఆయనకి మహిమపరచాలి. అంటే ఓన్లీ కుమారుడు అయ్యాడు కాబట్టి ఆయనకి ఓన్లీ సమస్తము దయచేయలేదు. కుమారుడు కూడా కష్టపడ్డాడు. అట్ ద సేమ్ టైం క్రియేషన్ కూడా దాన్ని పొందుకుంది. అంటే మ్యూచువాలిటీ. దేవుడు ఇక్కడ కూడా నీతిని, న్యాయాన్ని నెరవేర్చాలనుకున్నాడు. ఈ విషయంగా చూస్తే సరే అన్న ఒప్పుకుంటాం. దేవుడు రావడం ద్వారా మనకు పాప పరిహారం అనేది జరిగింది. మనం పరిశుద్ధంగా మారుతున్నాం, సంపూర్ణంగా మారుతాం. ఇట్స్ ఓకే. మరి ఇది కరెక్ట్‌గా అబ్రహాము దగ్గర నుంచి ఒక 2,000 ఇయర్స్ అని గానీ, లేదంటే మన దగ్గర నుంచి ఒక 2,000 గానీ ఎందుకు అంటే ఒక కరెక్ట్ టైమ్ లైన్‌లోనే దేవుడు ఎందుకు సృష్టించాడు? లేదా ముందు రావచ్చు కదా! లేదంటే తర్వాత రావచ్చు కదా! అన్న ఒక క్వెషన్స్ మనలో రైజ్ అవుతాయి. దీని గురించే మనం ఇన్ డీటెయిల్‌గా ఫస్ట్ 1-3 చాప్టర్స్‌లో మాట్లాడుకుందాం. ఇదేంటంటే ఎందుకు ఆయన ఈ విధంగా చేశాడన్నది ఈ ప్లాన్‌లో పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 వచ్చేసి క్రియేషన్‌ని సంపూర్ణత చేయాలి. ఆయన ద్వారా ఎక్స్‌పీరియన్స్ అయ్యేలా చేయాలి. అండ్ పార్ట్ 2 వచ్చేసి ఇది ఇంకా ముందెందుకు జరగకూడదు అన్న క్వెషన్‌లో పార్ట్ 2 వచ్చేసి ఏంటంటే, ఈ మాట ఎక్కడ కనిపిస్తదంటే ఎఫిషియన్స్ 2:6లో కనిపిస్తది. చాలా రేర్‌గా మీకు మెసేజెస్‌లో వినిపిస్తూ ఉంటది. ఏంటంటే, ఈ సంఘం ఏదైతే ఉందో, లేదంటే ఈ క్రియేషన్ అంటే నేను మెటీరియల్‌గా మట్టి, భూమి దాని గురించి మాట్లాడట్లేదు. కొన్నిసార్లు క్రియేషన్ అంటే అది హ్యూమన్స్‌కి యాట్రిబ్యూట్ అవుతుంది. ఎత్తబడే సంఘం గురించి. చర్చ్ అన్నా కొన్నిసార్లు ఎత్తబడే సంఘం గురించి ఉపయోగిస్తాను. ఈ చర్చ్ ఆర్ ఈ సంఘంని దేవుడు తన స్థానంలో కూర్చోబెట్టి పరిపాలించాలి అనుకున్నాడంటే ఈ మాట రెండో అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది. ఏంటంటే చర్చ్‌ని కూడా రూల్ చేయిందాము అనుకున్నాడు దేవుడు. అంటే ఒక సాధారణమైన ఒక క్రియేషన్ ఆయన స్థాయిలో ఉంటూ రూల్ చేయిద్దాం అనుకున్నాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి రూల్ చేయాలంటే వాళ్ళకి ఏమేం క్వాలిటీస్ కావాలి? దేవుని అంత నీతి తెలియాలి. దేవుని అంత ఆలోచన తెలియాలి. రాజదండము తెలియాలి. దేవునిలో ఉన్న క్వాలిటీస్ తెలియాలి. దేవునిలో ఆలోచించగలగాలి. దేవునిలా మూవ్ అవ్వగలగాలి. అవునా కాదా? కాబట్టి ఈ విధంగా తెలియాలి అంటే ఇప్పుడు చర్చ్‌కి బోధించాలంటే ఎవరు బోధించాలి? ఆయన జ్ఞానము ఆయనే బోధించాలి. అంటే ఆయన దేవుడే తండ్రి అయిన దేవుడే బోధించాలి. అయితే దీన్ని మనం 2 వేస్‌గా అచీవ్ చేయొచ్చు. ఒకటి జీసస్ ద్వారా చేయొచ్చు. ఆర్ హోలీ స్పిరిట్ ద్వారా చేయొచ్చు. అవును కదా! దేవుడే బోధించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేస్ నంబర్ 1 జీసస్ వచ్చి చేశారనుకుందాం. ఒకవేళ జీసస్ ముందే వచ్చి కొన్ని సంవత్సరాలుగా వచ్చి నేను దేవుడిని అండ్ అలాగే ఇదిగో ఈ ఈ విధంగా ఇలా ఉంది. ఇది సీక్రెట్స్ ఇవి అని చెప్పి ఏ టు జెడ్ మనకందరికీ నేర్పించుకున్నారనుకోండి. యాస్ డిస్కస్డ్ మనం దేవుడిని సిలువ వేయడానికి ఇష్టపడం. అవునా? నిజంగానే యేసయ్య అన్నీ అవును. ఏంటి ఇదంతా చిటికలో మొత్తం చేసేది నేను దేవుడినండి ఏంటి అని గట్టిగా ఆయన రివర్స్ అయితే ఒక రాజులా బిహేవ్ చేసుంటే ఒక దేవుడిని మనం సిలువ వేయం. ఆ విధంగా జరగనప్పుడు పాప పరిహారం అనేది నిజంగానే జరగదు. కాబట్టి యేసయ్య వస్తే గనక ఫస్ట్ టీచింగ్ కూడా ఎంతో కొంత టీచ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ద మెయిన్ సినారియో సిన్స్ అనేవి మొత్తాన్ని తొలగించాలి. కాబట్టి ఆయన వచ్చి అన్ని రోజులు మనతో టైం స్పెండ్ చేసి ఉండడానికి ఉండదు. అందుకే 3.5 ఇయర్స్‌లోనే హీ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్. ఇకపోతే సెకండ్ ఆప్షన్ హోలీ స్పిరిట్. దిస్ ఈస్ వాట్ గోయింగ్ ఆన్ సిన్స్ క్రియేషన్. కాబట్టి దేవుడు హోలీ స్పిరిట్ ద్వారా బోధించాలనుకున్నాడు.
అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా 1:23లో కూడా ఇంకా కొన్ని రెఫరెన్సెస్‌లో ఏముంటాయంటే, అపోస్తలు ప్రవక్తలకు కూడా పరిశుద్ధాత్మ ద్వారా కొన్ని విషయాలు బయలుపరచబడ్డాయంట. ఇంతకీ ఏమంటారు? పరిశుద్ధాత్మ మనం ఏమనుకుంటాం, కొత్త నిబంధనలోనే ఉంది అనుకుంటాం. కానీ ఈ వచనం ప్రకారం ప్రవక్తలకు కూడా పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడును. అండ్ పరిశుద్ధాత్మ దేవుడే కొన్ని విషయాలను మనకి అందిస్తూ సీక్రెట్స్‌ని అన్నీ బోధిస్తూ ఉంటారు. అండ్ పరిశుద్ధాత్మ దేవుడు ఏం నేర్పించారు, ఎలా జరుగుతది, ఇవన్నీ కూడా మనం ముందుగా తర్వాత తెలుసుకోవచ్చు. కానీ ఒకటి మాత్రం మనకు క్లియర్‌గా అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో 2 భాగాలు ఏంటంటే మనం సంపూర్ణం అవ్వడం. రెండో భాగం ఏంటంటే మనం ఆయనంత ఉత్తమమైన జ్ఞానమును పొందుకోవడం. ఈ జ్ఞానము పొందుకోవడానికి కొంత ఎక్స్‌పీరియన్స్ కావాలి. కొంత స్టడీ మెటీరియల్ కావాలి. కొంత వాక్యము కావాలి. కొంత మన చేతిలో ఉన్న బైబిల్‌లా ఒకటి కావాలి. కాబట్టి కొన్ని సంవత్సరాలుగా ఆయన ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా, అంటే ఆయన రాకముందు ప్రవక్తల ద్వారా లేఖనముగా మార్చుకొని కొన్ని లేఖనములను సిద్ధపరుచుకున్నాడు. తిరిగి ఆయన తర్వాత అపోస్తులు, ప్రవక్తల బోధల చేత కొంత మెటీరియల్ ఆయన స్థిరపరుచుకున్నాడు. ఆయన రాకడ ముందు, ఆయన రాకడ తర్వాత 2 కూడా కలిపి లేఖనమయ్యి మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం అయింది. ఇది మనకి దేవునికి సంబంధించిన మర్మయుక్తమైన జ్ఞానము, బోధ కలుగుతది. ఇది కలగడం వల్ల మనం సంపూర్ణమవుతాము. ఇది కలగడం వల్ల దేవునిలో ఐడియాలజీలు తెలుస్తాయి. ఇది చదువుకోవడం ద్వారా చూడండి, ఇప్పుడు ఆయన ఏ విధంగా ఆలోచిస్తారో అంతా మనకి 66 బుక్స్ ద్వారా మన దగ్గర ఉంది. అవునా? ఇదే గనక లేకపోతే మనకి ఆయనని అర్థం చేసుకునే అంత పరిస్థితి లేదు. ఇప్పుడున్న క్రైస్తవులందరూ మనం అర్థం చేసుకుంటుంది ఆయన గురించే, బైబిల్ ద్వారానే. లేకపోతే దీనికి సంబంధించిన ఏ కాన్ఫిడెన్స్‌తో చెప్తున్నామంటే, ఆయన ఇంకొక మాట అన్నారు. 3వ అధ్యాయం 9వ వచనంలో ఏముంటదంటే, ఏంజెల్స్ అండ్ అక్కడ హెవెన్లీ రూలర్స్‌కి కూడా ఎవరు బోధించాలి? దేవుని యొక్క మర్మములు ఎవరు బోధించాలంటే చర్చ్ బోధించాలంట. కొన్ని వేల సంవత్సరాలుగా వీళ్ళందరూ దేవుని యొద్ద ఉన్నారు. కానీ వీళ్ళకి అర్థం కాని కొన్ని ఉన్నాయి. అది దేవుడు ఎవరు బయలుపరచాలి అని సిద్ధపరిచాడంటే, సంఘము బోధించాలి. అంటే రేపొద్దున్న ఎత్తబడిన తర్వాత ఈ సంఘము దేవుని జ్ఞానము దేవదూతలకి సైతం బోధించాలి అని చెప్పి కొన్ని విషయాలను దేవుడు మరుగు చేసి ఉంచెను అని ఉంటుంది. సో ఇదంతా కొంచెం ఎలాబరేట్‌గా చెప్పే అంత టైం లేదు కాబట్టి దిస్ ఈజ్ వాట్ ద అవుట్‌లైన్ ఈస్. ఇంకా కొన్ని ఏమంటారు, ఫ్యాక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ప్రీవియస్‌లీ ఉన్న రిఫరెన్సెస్‌లో చెప్పాను. ఇఫ్ ఎనీవన్ వాంట్ టు బుక్ మార్క్ ఇట్. ఫస్ట్ దాంట్లో 13-14 అండ్ 19 అండ్ 23, అంటే ఇది కొన్ని ఫ్యాక్ట్స్ మాత్రమే. సెకండ్ చాప్టర్లో 2, 6, 7-9, 14 అండ్ 19. థర్డ్ చాప్టర్లోకి వచ్చినప్పటికి 6th verse, 9, 11, 17-19. అంటే అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని లెసర్ ఆర్ నోన్ ఫ్యాక్ట్స్లో ఇవి కూడా ఎక్స్ట్రా మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాల్సిన విషయాలు అనమాట. సో ఒకనొక చిన్న పార్ట్లో నేను వాటిని అన్నిటిని కవర్ చేశానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఆల్ అప్ టు 1 to 3 అండ్ నేను 15 minutes అనుకున్నాను. ఐ హోప్ ఇట్ కంప్లీటెడ్ బిఫోర్ 15 minutes. సో ఇకపోతే మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, కమింగ్ టు 4th and 5th chapters. అన్నిటికన్నా చూసే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 1 to 3 ఆయన ప్రణాళిక ఏంటో మనకు తెలిసింది. 1 to 3 ఆయన ప్రణాళిక ఏంటో తెలిసింది. కానీ ఇకపై నుంచి కేవలం ఆయన ప్రణాళిక గురించే మాట్లాడడం. ఆ ప్రణాళిక ప్రకారం నువ్వు నేను ఎలా జీవించాలో కూడా చెప్తుంది బైబిల్. ఇప్పటి వరకు మనకు అర్థమైంది ఏంటంటే, ఓన్లీ ఆయన పర్పస్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ మాత్రమే తెలిసింది. కానీ 4, 5, 6 మాత్రం దాని విధంగా ఎలా బ్రతకాలి అని చెప్పేసి మనకి టీచ్ చేస్తుంది అనమాట. ఈ సెకండ్ హాఫ్లో 4, 5, 6 4th చాప్టర్ ఎక్కువగా ఎలా మాట్లాడుతుందంటే చర్చ్ గురించి హైలైట్ చేసుకుంటారు. తర్వాత అంటే 1 ఈజ్ టు చర్చ్, అంటే ఒక సంఘంలో
అంటే హోల్ కాంగ్రిగేషన్లో నీ పార్ట్ ఏంటి అని చెప్తుంది. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి 1:1 అంటే నీతో నువ్వు, అంటే 1:1 మాట్లాడుతుంది అనమాట. అంటే పర్సనల్ బిహేవియర్ గురించి మాట్లాడుతుంది. అండ్ సిక్స్త్ చాప్టర్ వచ్చేసి యూ టు స్పిరిచువల్ రియలం, అంటే ఇది ఏకంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే నీకు కంటికి కనిపించని వాటితో ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఆల్ ద స్పిరిచువల్ ఎంబసీ దాని గురించి మాట్లాడుతుంది అనమాట. ఫస్ట్ ఇది మైండ్లో పెట్టుకోండి. ఫోర్త్ చాప్టర్ వచ్చేసి నువ్వు ఒక సంఘంలో బోధించడం కానీ, లేదంటే నువ్వు ఆ, ఏ విధంగా చర్చ్లో రెక్టిఫై చేసుకోవాలి, నీ బిహేవియర్ ఏంటి అనేది చూపిస్తుంది. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి 1:1 ఇండివిజువల్ బిహేవియర్ గురించి చెప్తుంది. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసరికి స్పిరిచువల్ రెల్, దీని గురించి మాట్లాడుతుంది అనమాట. వన్ సెకండ్, సారీ ఫర్ ది బాస్. ఇక్కడ వాయిస్ ఏమైనా వినిపిస్తుందా? యా, థ్యాంక్స్. ముందుగా ఫోర్త్ చాప్టర్ వచ్చేసరికి ఓపెనింగ్ వర్స్, నేను ముందుగానే చెప్పాను. ఓపెనింగ్ వర్స్ చూస్తే, ఓపెనింగ్ వర్స్ మనం మాట్లాడుకుంటే ఎవరైనా ఫోర్త్ చాప్టర్ ఫస్ట్ వర్స్ చదవగలరా? ఫోర్త్ చాప్టర్ ఫస్ట్ వర్స్. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లు దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. థ్యాంక్ యూ ప్లీజ్. సో ఓపెనింగ్ వర్స్లో ఏం చెప్తారంటే, ఒక స్టాండర్డ్ ఉంటుంది దేవునికి. అంటే పైన మాట్లాడిన 1, 2, 3లో ఆయన స్టాండర్డ్ అంటే ఏంటో తెలుస్తుంది, ఆయన ప్లాన్ ఏంటో తెలుస్తుంది. ఆ స్టాండర్డ్ మీట్ అవ్వడం కోసమే మిమ్మల్ని ఇవన్నీ కష్టాలు పెట్టింది. సో ఈ ప్రణాళిక ప్రకారం ఈ స్టాండర్డ్కి మీట్ అయ్యేలా మీరు జీవించాలి అని చెప్పి ఓపెనింగ్ వర్స్ ఇట్ సెల్ఫ్, అంటే ఫస్ట్ వర్స్ ఇట్ సెల్ఫే దాని గురించి అంతా మాట్లాడుతుంది అనమాట. ముందుగా దీంట్లో టూ పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ది ఏంటంటే, ఒకటి చర్చ్ గురించి, అంటే ఆయన సంఘం ఏ విధంగా జీవించాలి దాని గురించి ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే న్యూ లైఫ్. ఈ రెండిట్ల గురించి మాట్లాడతారన్నమాట. అంటే సంఘం ఏ విధంగా ఉండాలి. ఇది 1 to 16 వర్సెస్ ఉంటాయి, అంటే 16 వర్సెస్ అనమాట. ఇదేమో 17 to 32, ఇది కూడా 16 ఉంటాయి. సారీ, కొద్దిగా ల్యాగ్ అవుతుంది, కొంచెం వాయిస్ డిస్టర్బెన్సెస్ అండ్ ఎవ్రీథింగ్ ఉండొచ్చు. సో కొంచెం బేర్ చేయండి. ఇకపోతే బాగా మాట్లాడుకోవాలంటే ఇక్కడ ఏం చెప్తారంటే, సంఘం గురించి కొద్ది విషయాలు మేము మాట్లాడుకునేటప్పుడు ఏం చేస్తారంటే, ముందు పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్తూ, ఈ పరిశుద్ధాత్మ మీలో ఒక శాంతిని దయచేస్తుంది, అట్ ద పీస్, ఒక ఎక్స్ట్రాడినరీ పీస్ ఒకటి ఇస్తుంది మీకు. బికాస్ దేర్ ఈస్ ఓన్లీ వన్ బాడీ, వన్ స్పిరిట్, వన్ లార్డ్, వన్ ఫెయిత్, వన్ బ్యాప్టిజం. ఒకే ప్రభువు, ఒకే ఆత్మ, ఒకే బాప్తిస్ము. ఈ యొక్క నినాదము మీరు ఎక్కువగా చర్చెస్లో కానీ ఎప్పుడన్నా వింటూ ఉంటారు. ఇక్కడ పౌలు గారు చెప్పాల్సింది ఏంటంటే, ఆ టైంలో రకరకాల సిద్ధాంత భేదాలతో, లేదంటే ఆచారాల భేదాలతో సంఘాల్లో కొన్ని విభేదాలు ఏర్పడినప్పుడు ఒక్కడే ప్రభు, అది యేసయ్య మాత్రమే, ఒక్కటే బాప్తిజం. అంటే రకరకాల టైప్స్ ఆఫ్ బాప్తిజమ్స్ అంటూ ఏమీ లేవు. కాబట్టి అన్నీ ఒకటే ఉన్నప్పుడు దేవుని సంఘం కూడా ఒకటే ఉండాలి. కానీ మనకి కొన్ని భేదాలు కనబడతాయి. ఒక చిన్న సైడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకడంట చనిపోయిన తర్వాత దేవుడు ఒక దర్శనం ఇచ్చాడంట, పరలోక రాజ్యం దర్శనం ఇస్తే సరే అని చెప్పి ఆయన పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు ఇక బంగారపు ద్వారము అవన్నీ ఉన్నప్పుడు అతని దగ్గరికి వెళ్తే అక్కడ పెద్ద దేవదూత ఒక పుస్తకం పట్టుకొని నుంచుందంట. అరే ఇది జీవగ్రంథం కదా ఇది అని చెప్పి అతను వచ్చి గట్టిగా అరుస్తున్నాడు అంట. అంటే దేవదూత పైన ఉంది కాబట్టి ఇక్కడ లోదరన్లు ఉన్నారా అని అడిగాడంట. అంటే ఇక్కడ పరలోక రాజ్యంలో లోదరన్లు ఉన్నారా అంటే లేరు అన్నట. వాడి అమ్మ, లోదరన్లు లేరా, అదేంటిది మనోళ్ళు ఎవరు లేరా, ఇది ఎక్కడ విచిత్రము, అంటే ఇంతకాలము జరిగిందంతా
వృధాయేనా మనోళ్ళు ఎవరు లేరా అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు అంట. వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చి ఒక డౌట్ వచ్చి ఇక్కడ బాప్తిస్టులు ఉన్నారా అని అడిగాడంట. అదే బాప్తిస్టులు ఉన్నారు, బాప్తిస్టులు ఎవరు లేరు అంటే, ఇదేంటిది వీళ్ళు కూడా లేరా అంటే, ఇది కూడా అబద్ధపు సంఘమేనా, అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతూ మళ్ళీ వచ్చి ఇక్కడ పెంతుకోస్ట్ వాళ్ళు ఉన్నారా అని అడిగాడంట. వాళ్ళు కూడా లేరు అన్నారు. అంటే ఇదేదో దెబ్బగా ఉంది, అంటే మొత్తం అమెరికా వాళ్ళే ఉన్నారా అని చెప్పేసి అనుకొని ఇంకెళ్ళిపోతున్నాడంట. నిరాశగా వెళ్ళిపోతూ, అంటే ఇండియన్స్ ఎవరో లేరా అని చెప్పేసి నిరాశగా వెళ్ళిపోతూ మళ్ళీ తిరిగి వచ్చి ఆపుకోలేక మరి ఎవరున్నారు అని అడిగితే, కేవలము యేసయ్య రక్తంలో కడగబడిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. మాకు ఇక్కడ లోదరన్లో పెంతుకోస్ లాంటి ఏంటో తెలీదు. అదే నువ్వేదో అడిగేదో తిన్నగా అడగచ్చు కదా ముందే అని చెప్పేసి అన్నారంట. కాబట్టి దీనికి అర్థమవుతుంది ఏంటంటే మనకి ఒక ఒపీనియన్ ఉంటుంది ఒక్కొక్క డినామినేషన్ మీద. మనకు ఒకటి ఉంటుంది అనమాట. కొన్ని వివాదాలు, కొన్ని ఆచారాలు వారి బట్టి కొన్ని తప్పు ఒప్పులు ఉన్నప్పటికీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే యేసయ్య మాత్రమే మెయిన్ ఫోకస్. ఆ మెయిన్ ఫోకస్గా ఎవరైనా వాక్యానుసారంగా జీవించినప్పుడు ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. కానీ ఎందుకు కొన్ని విషయాల్లో కొన్ని సేవలు జరుగుతున్నాయంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే సేవ అంతా ఒకలా జరగదు. ఇక్కడ చూస్తే 7 and 8 వర్సెస్ ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని గిఫ్ట్స్ ఇస్తాడంట. కొన్ని అంటే యేసయ్య స్వయంగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మానవాళికి కొన్ని గిఫ్ట్స్ ఇవ్వబడ్డాయంట 8వ వచనం ప్రకారం. అండ్ ఎందుకు ఈ విధంగా జరిగిందంటే ఆయనే కొంతమందిని 11వ వచనంలో అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, లేదంటే సువార్థికులుగాను, సంఘ కాపురులు గాను, బోధకులు గాను నియమించనంట. ఇక్కడ ఎంతమంది కనబడుతున్నారు? ప్రాఫిట్స్ ప్లస్ అపోజల్స్ ప్లస్ టీచర్స్ ప్లస్ పాస్టర్స్ ప్లస్ ఎవాంజలిస్ట్. మేజర్లీ వీళ్ళు కనబడతారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ ఒకలా ఉండడానికి ఇష్టపడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ ఒక రకంగా పెట్టలేదు. సేవ అనేది ప్రవక్తల ద్వారా ప్రవచనం చెప్పి ఉండొచ్చు, స్వస్థత కార్యాలు చేయి ఉండొచ్చు, ప్రవక్తల ద్వారా, లేదంటే అపోస్తుల ద్వారా కొన్ని సిద్ధాంత విభేదాలను తొలగించడానికి, లేదంటే కొన్ని ఆదిమ సంఘ పునాదిని నిలబెట్టడానికి అపోస్తుల ద్వారా, కొంతమందిని బోధకుల ద్వారా, అంటే వాక్యాన్ని అనుకూలంగా వివరించి చెప్పుటకు, బోధించుటకు బోధకుల ద్వారా, కొంతమందిని సంఘాన్ని చూసుకొని సంఘం కోసం ప్రార్థించడానికి పాస్టర్లు గాను, కొంతమంది సువార్తను ప్రకటించడానికి ఎవాంజలిస్టులు గాను ఆయనే నియమించాడంట. ఇప్పుడు సంఘ నియమానికి ఆయన నిర్మించినప్పుడు ఒకరి మీద ఒకరు తిట్టుకోవడం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకరి మీద ఒకరు నిందించుకోవడం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు. ఎందుకు ఆయన ఇలా నియమించారంటే ఆయన క్రీస్తు శరీరమైన సంఘాన్ని నియమించడానికి ఆ విధముగా నలుగురిని 4 విధాలుగా ఆయన సేవలో వాడుకోవడానికి ఆయన నిర్ణయించుకున్నాడంట. అంటే సంఘం ఎలా అభివృద్ధి చెందుతుంది? అన్ని సేవల వల్ల అభివృద్ధి చెందుతుంది. కానీ ఈ కాలంలో ఒకరు, నా వాయిస్ బ్రేక్ అవుతుందా? హలో, ఎవరన్నా మైక్ ఆన్ చేసి చెప్తారా? కాన్ సీ యువర్ ఎమోజీస్. వినిపించట్లేదా? బానే ఉందన్న, పర్లేదు. ఓకే ఓకే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే నిజానికి లేటెస్ట్గా మనం చూసుకున్నట్టే యూట్యూబ్ ఓపెన్ చేస్తే కొంతమంది ఒక డినామినేషన్ వల్ల ఒక డినామినేషన్ కానీ, లేదంటే ఒక పాస్టర్ ఒకరిని కానీ వేరే కానీ నిజమే తప్పులుండి నియమించవచ్చు, దూషించవచ్చు. కానీ కొన్నిసార్లు దేవుని కార్యము ఎవరి ద్వారా అన్న జరిగితే, వ్యక్తిలో తప్పు ఉండొచ్చు, కానీ అక్కడ దేవుడు ఆ వ్యక్తిని వాడుకున్నంత వరకు అది దేవుని సేవలోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ విధంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను అందరినీ ఒకేలా గిఫ్ట్ ఇవ్వలేదు, అందరినీ ఒకేలాగా నేను చేయలేదు. కొన్ని విధాలుగా కొన్ని పరిచర్యల్లో కొంతమందిని నియమించి ఆ విధంగా చేయాలనుకున్నాను. ఎందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ వాక్యం చెప్తున్న ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ప్రతిదీ ఇందులో ఉన్నది చెప్తున్నాను, అంటే ఎక్స్ట్రా బయటకు వెళ్ళట్లేదు. నేను మెసేజ్లో మీకు ఏం చెప్పట్లేదు, ఎవ్రీథింగ్ వర్డ్స్లోంచే చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ ఉన్నారు అనుకోండి, హ్యాండ్స్, లెగ్స్, హెడ్ కదా, ఇంకా ఇంటర్నల్లీ కొన్ని ఆర్గన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఒకేలా ఫంక్షనాలిటీస్ చేస్తాయా? ఒక్కో పార్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫంక్షనాలిటీ. ఒక్కో పార్ట్ ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది. కానీ డిఫరెంట్ పార్ట్స్ అన్నీ ఒక్కటిగా చేరితే ఏమవుతుంది? ఒక ఫుల్లీ హ్యూమన్ ఫంక్షనాలిటీ అనేది జరుగుతుంది. ఆ విధంగానే సంఘములో ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్ అంట.
ఒక్కొక్కటి ఒక్కొక్క నియమం అంట. అంటే ఈ సంఘం ఈ చర్చ్‌ని దేవుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్‌గా నియమించి తిరిగి ఒకటిగా నిలబెట్టి క్రీస్తుకి అప్పజెప్పాలని ఆశించాడంట. ఈ విషయం ఎక్కడుందంటే చూడండి. అక్కడ ఏముంటది? He did this to prepare all God's people for the work of Christian service in order to build the body of Christ. So we shall come together in oneness in our faith అండ్ ఇన్ అవర్ నాలెడ్జ్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఈ డినామినేషన్ అందరినీ సంఘాన్ని అంతటినీ ఒకటిగా చేసేది ఏంటి? ఫెయిత్ అండ్ నాలెడ్జ్ అబౌట్ క్రైస్ట్. ఇప్పుడు చెప్పండి, నాలెడ్జ్ అబౌట్ క్రైస్ట్ అనేది అంతా ఒకటేగా ఉందా లేదా? ఈ 66 బుక్స్ అనేది అందరికీ ఒకలా ఉన్నాయా లేదా? సో దీని ద్వారా వచ్చే నాలెడ్జ్ అనేది అన్ని పార్ట్స్కి ఒక రకంగానే అందించినప్పుడు విశ్వాసం ద్వారా, నాలెడ్జ్ ద్వారా కలిసి ఒక విశ్వాసంలోకి రావాలి. ఇది ఆయన నియమించిన ప్రణాళిక. కాబట్టి ఎప్పుడైనా ఒక పాస్టర్ మీద కానీ, ఒక సేవ మీద కానీ మనకి దురాభిప్రాయం వచ్చినప్పుడు లేఖనమే సెలవిస్తుంది ఏంటంటే, దేవుడు అందరినీ ఒక రకంగా వాడుకోలేదు, దేవుడు అందరినీ ఒక రకంగా నియమించలేదు. దేవుని సంఘము నియమము కొరకు ఆయన ఎంత వాడుకోవాలనుకున్నాడో ఆ విధంగా కొంతమందిని ఆరాధికులుగా వాడుకుంటున్నాడు. మనం చూసినట్టయితే రాజ్ ప్రకాష్ పాల్ గారి మీద ఎన్నో వివాదాలు ఉన్నాయి. చాలామంది నాతో డిస్కస్ చేసినప్పుడు ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని ఒక డౌట్ అనేది వచ్చింది. సో ఆ విధంగా కొంతమంది దేవుడే కొంతమందిని ఆరాధికులుగాను, కొంతమంది బోధించే వాళ్ళుగా, కొంతమందిని జ్ఞానం హిస్టారియన్స్గా, కొంతమందిని డిబేటర్స్గా ఆయనే మోడర్న్ ఎరాకి తగ్గ ఆయన నియమించుకున్నాడు. అవుట్ ఆఫ్ సిలబస్ వెళ్ళకూడదు కాబట్టి ఐఎమ్ జస్ట్ మూవింగ్ ఆన్. ఇకపోతే న్యూ లైఫ్ మనం ముందుగానే మాట్లాడుకున్నాం కదా. ఇది ఎలా అంటే 1:2 చర్చ్. అంటే ఒక కమ్యూనిటీ బేసిస్లో నువ్వు ఉన్నప్పుడు, లేదంటే ఒక కమ్యూనిటీ బేసిస్లో నువ్వు తిరుగుతున్నప్పుడు ఏ విధంగా ఉండాలి అన్న దాన్ని బట్టి ఇది మాట్లాడుతుంది అనమాట. ముఖ్యంగా యు ఆర్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ వన్ థింగ్. నువ్వు ఎక్కువగా ఒక కొత్త లైఫ్ ఉన్నప్పుడు ఫస్ట్ ఓపెనింగ్ వర్స్ 21-22 ఆ రేంజ్లో ఏం మాట్లాడతారంటే పౌలు గారు, ఫస్ట్లీ యువర్ ఓల్డ్ సెల్ఫ్ హ్యాస్ డైడ్, యువర్ న్యూ. చాలామంది నేను అదే చెప్తున్నాను ఏంటంటే, ఒకప్పుడు మీరు జీవించేటట్టుగా, ఒకప్పుడు మీరు స్టోరీ పెట్టేటట్టుగా, ఒకప్పుడు మీరు నడుచుకునేటట్టుగా, ఒకప్పుడు మీరు జీవిస్తున్నట్టుగా, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు క్యాలిక్యులేటెడ్ వెన్ ఇట్ కమ్స్ టు సొసైటల్ క్రిస్టియానిటీ అనాలిసిస్. ఒక కమ్యూనిటీ పరంగా మిమ్మల్ని అనలైజ్ చేసినప్పుడు ఒకప్పుడు మీకు చెల్లిపోయేటట్టు ఇప్పుడు మీరు న్యూ లైఫ్లో ఉన్నట్టు చెల్లదు అని పౌలు గారు చెప్తున్నారు అనమాట. ఒకప్పుడు మీరు జీవించేటట్టు ఇప్పుడు జీవించడానికి కుదరదు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇలా చెప్తూ ఏమంటారంటే, ఫస్ట్లీ యువర్ హార్ట్ ప్లస్ మైండ్. యువర్ హార్ట్ ప్లస్ మైండ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ రెండు కూడా ఏం చేయాలంటే కొత్త విషయాలతో నింపుకోమని చెప్తారు. దిస్ ఈజ్ ద బేసిక్ థింగ్ యూ హ్యావ్ టు డూ పర్సనల్లీ. ఈ విషయం కూడా మీకు ఫాలోఅప్ చేస్తాను. ఈ విషయం కూడా ఎగ్జాక్ట్లీ వర్స్ నుంచి వస్తుంది అనమాట. 23rd యూ కెన్ సీ ద 23rd. ఇక్కడ ఏంటంటే యువర్ హార్ట్స్ అండ్ మైండ్స్ కంప్లీట్గా న్యూగా చేయబడాలి. బికాజ్ యువర్ న్యూ సెల్ఫ్ విచ్ ఈస్ క్రియేటెడ్ ఇన్ గాడ్ లైక్లీనెస్ రివీల్స్ ఇట్ సెల్ఫ్ ద ట్రూ లైఫ్ అండ్ అప్రైట్ అండ్ హోలీ. ఇదే పరిశుద్ధంగా మార్చుతుంది. ఫస్ట్లీ యువర్ హార్ట్ అండ్ యువర్ బ్రెయిన్, ఇట్ ఈస్ వాట్ యు ఆర్ ఫిల్లింగ్ ఇట్ విత్. అందుకే మోస్ట్లీ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ మేక్ యువర్ థాట్స్ బ్యాడ్ అండ్ గుడ్ ఇన్ఫ్లుయెన్సెస్ మేక్స్ యువర్ థాట్స్ గుడ్. ఇది చెప్పిన తర్వాత ఇక సంఘంలోకి చెప్పడానికి 4 విషయాలు ఆయన మాట్లాడుతున్నారు. ఫస్ట్ది నో లయింగ్, అబద్ధాలు ఆడద్దు. ఇది ఎప్పుడు అంటే వర్స్ 25. నో సిన్నింగ్ ఇన్ యాంగర్. చాలామందికి కోపాలు వస్తూ ఉంటాయి. అంటే 27, లెట్ మీ రైట్ ఫస్ట్. నో రాబింగ్. అప్పట్లో దొంగతనాలు ఈ దారిలో వెళ్తున్న వాళ్ళతో దొంగతనాలు చేశారు కాబట్టి ఇప్పుడు ఎక్స్ప్లిసిట్గా ఎవరో దొంగతనం చేయరు. కానీ ఈసారి మోడర్న్గా సంఘాల్లో దొంగతనం అనేది స్టార్ట్ అయింది. నో హార్మ్ఫుల్ వర్డ్స్, ఇది వర్స్ 29. సారీ, హ్యాండ్ రైటింగ్కి సెన్సిటివిటీ ఎక్కువ అవడం వల్ల ఆపరేట్ చేయలేకపోతున్నాను. ఇక్కడ చెప్తుంది ఏంటంటే నో లైన్, అబద్ధాలు అస్సలు ఆడకూడదు. మన మాట అనేది అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండాలి. కానీ వివిధ రకాలైన మాటలు కానీ 2-3 అర్థాలు వచ్చేటట్టు కానీ, లేదంటే ఒకటి అని మళ్ళీ తిరిగి దాన్ని దేవుని సంఘంలో ఉన్నప్పుడు మరి ముఖ్యంగా ఈ జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. 25లో ఏముంటుందంటే యూ షుడ్ నాట్ లై.
అబద్ధాలు చెప్పకూడదు. ఈ టోన్ ఎలా ఉంటదంటే, నో మోర్ లైయింగ్ దెన్. ఎవ్రి మస్ట్ షుడ్ టెల్ ద ట్రూత్ టు హిస్ ఫెలో బిలీవర్ బికాస్ వీఆర్ ఆల్ మెంబర్స్ టుగెదర్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇది ఎలా ఉంటదంటే, ఇంకెంత విన్న తర్వాత కూడా నువ్వు అబద్ధం ఆడకూడదు అన్నట్టు ఉంటదనమాట. నేను ఎప్పుడు చదివినా నాకు ఇదే టోన్‌లో అనిపిస్తది. అండ్ ఇంకోటేంటంటే, ఇక్కడ చక్కగా ఒక మాట రాయిపిస్తారు. నెక్స్ట్ ఏంటంటే, ఇఫ్ యూ బికమ్ యాంగ్రీ డు నాట్ లెట్ యువర్ యాంగర్ లీడ్ యూ ఇంటు ద సిన్. తన కోపమే తన శత్రువు. ఇక్కడ ఒక మాట అండి, నేను కోపం తెచ్చుకోవద్దని చెప్పలేదు దేవుడు. కోపం ఆయనలో ఒక క్వాలిటీ. కాబట్టి ఆ సంఘంలో ఉండడానికి ఆయనకి ఏం అభ్యంతరం లేదు. కోపం తెచ్చుకోవద్దని చెప్పలేదు గానీ, కోపంలో నువ్వు ఒక పాపం చేయొద్దు. నువ్వు కోప్పడ్డావనుకో అది రోజంతా ఉండి అది నిన్ను పాపంలో వెంబడించేటట్టు నువ్వు తీసుకోవద్దని చెప్పారు. ఎందుకు ఈ మాట అన్నారంటే, ఎప్పుడైనా ఆలోచించండి. నేను కూడా నాకు ఎక్కువగా కోపం వచ్చినప్పుడు ఆ ఫియర్ అనమాట. ఈ మధ్య నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఏ విషయం మీద ఎక్కువగా కోపం ఉంచుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే నేను కోపంలో చాలా హార్ష్ డిసిజన్స్ తీసుకుంటాను కాబట్టి, ఒకవేళ అది దేవుని చిత్తానికి విరుద్ధం అవుతదేమో అని చెప్పి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ కోపం పోగొట్టేసుకోవడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఎక్కువగా కోపంలో ఉన్నాం అనుకోండి, రా ఎమోషన్లో ఉన్నాం అనుకోండి, ఇట్ విల్ లీడ్ యూ టు సిన్. నాకు ఎవరన్నా ఒకరు చెప్పండి, కోపానికి పౌరుషానికి తేడా ఏంటి? కోపానికి పౌరుషానికి తేడా ఎవరైనా చెప్తారా? కోపానికి పౌరుషానికి. సో ఓకే, నో వన్. కోపానికి పౌరుషానికి తేడా ఏంటంటే, కోపం వస్తే నువ్వు త్వరగా ఆలోచించలేవు. కోపం అనేది దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. కానీ పౌరుషం మాత్రం ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది. అంటే కోపంలో ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్ ఫెయిడ్స్ అనమాట. నీ ఎమోషన్స్ ఎవ్రీథింగ్ యాడ్స్ అపాన్ ది ఇన్ఫీరియారిటీ. నీ ఇన్స్టింక్ట్స్ ఎలా చెప్తాయో నువ్వు ఆ విధంగానే నడుచుకుంటావు. కోపంలో ఉన్నప్పుడు దేవుని చిత్తం నెరవేర్చదు. అందుకే నరుని కోపం దేవుని చిత్తాన్ని నెరవేర్చదని వాక్యం సెలవిస్తుంది. కానీ పౌరుషం నెరవేరుస్తుంది. భక్తులందరికీ ఉన్నది కోపం కాదు, పౌరుషం. సాధారణంగా క్రైస్తవులందరూ ఈ మధ్య ఆవేశంగా మాట్లాడడమో లేదంటే ఆవేశంగా చూస్తున్నప్పుడు వాళ్ళకి ఈ రెండిటికి సన్నపాటి పొర మాత్రమే తేడా. చాలా ఒక చిన్న మెంబ్రెయిన్ మాత్రమే తేడా. ఏ మాత్రము మనం మన కంట్రోల్లో లేకపోతే పౌరుషం కాస్త కోపంగా మారిపోతుంది. సో దేవుడు తన సేవకు సంబంధించి రోషంగా బతకమన్నాడు, పౌరుషంగా బతకమన్నాడు, కానీ కోపాన్ని మాత్రం ప్రదర్శించొద్దు అన్నాడు. ఆ విధంగానే ఇప్పుడు ఇక్కడ మనకు చెప్తున్నట్టుగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నువ్వు కోప్పడు కానీ ఆ కోపంలో పాపం చేయడానికి మాత్రం నువ్వు పూనుకొనకు అని చెప్పి 26 to 27 వర్స్ కనబడుతుంది. మీరు పక్కగా ప్యారలల్గా బైబిల్ చూడండి. అట్ ద సేమ్ టైం నో రాబింగ్, దొంగలింపవద్దు అని చెప్పారు. దొంగలింపవద్దు అంటే ఒక్క చిన్న మాటలు ఏంటంటే, నీది కానిది ఏ దాని మీద నువ్వు ఎక్కువగా ఆశించద్దు. ఇప్పుడు ఒక చిన్నపిల్లాడు రోడ్డు మీద వెళ్తున్నాడు అనుకోండి, వేరే వాళ్ళు ఎవరన్నా చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ తీసుకుంటే, అమ్మ నాకు ఐస్ క్రీమ్ కావాలి, నాకు లేదని పేచి పెడతాడు. అది వాడిది కాదు కానీ పేచి పెడుతున్నాడు. ఎందుకంటే అది చిన్నతనం. అది ఏంటంటే అది కోరుకొని దేవుని దగ్గర తీసుకున్నది. కాబట్టి నీకేమైనా దేని మీదైనా ఆశ కలిగినా, నీకేమన్నా లోటున్నా, దేవా నాకు ఇది ఇమ్మని ఆయన అడగాలే తప్ప, నీది కానిది న్యాయంగా నీ దగ్గరికి రానిది ఏది కూడా నువ్వు ఆశించకూడదు. అది దొంగతనంలోకి వస్తుంది. ఈ కాలంలో సంఘంలో జరుగుతున్నది విషయం మనందరికీ తెలుసు. నేను మళ్ళీ హైలైట్ చేయక్కర్లేదు. ఇంకా హైలైట్ చేసుకొని కూడా ఇక్కడ చాలా వర్స్ట్ ఉంటుంది చెప్పుకోవడానికి. ఏంటంటే మనీ విషయంలో కానీ, లేదంటే పదవి విషయంలో కానీ, లేదంటే ఏ విషయంలో అయినా సంథింగ్ ఇట్ ఈస్ గివెన్ బై గాడ్, టేక్ ఇట్. అంతేగాని వేరే వాళ్ళకు ఉందని కానీ, లేదంటే వేరేది కానీ, నీది కానీ ఏది ఆశించినా ఇట్ కమ్స్ అండర్ రాబరీ. సో సంఘంలో ఉన్నప్పుడు మీరు రాబరీ అనేది చేయకూడదని చెప్పేసి వర్స్ 29 చెప్తుంది. అయితే ఇంకొకటి ఏంటంటే వర్డ్స్. చర్చ్లో ఉన్నప్పుడు చాలా చాలా మర్యాదగా, చాలా జాగ్రత్తగా, చాలా పద్ధతిగా ఉండాల్సింది ఏంటంటే వర్డ్స్. ముఖ్యంగా నువ్వు నీ ఫెలో బిలీవర్తో మాట్లాడుతున్నప్పుడు, వన్ బిలీవర్ ఇంకొక బిలీవర్తో మాట్లాడుతున్నప్పుడు ద వే యూ టాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చూడండి, మనం ఎప్పుడైనా ఒక బాధలో ఉన్నప్పుడు మాట్లాడే వాళ్ళ బట్టి కొంచెం ఆదరణగా ఉంటుంది. ఎందుకంటే మాట్లాడే ముందు ఒక మూడ్ ఉంటుంది, మాట్లాడే తర్వాత ఒక మూడ్ ఉంటుంది.
కాబట్టి ద వర్డ్స్ వీఆర్ యూజింగ్ ఇక్కడ ఒక మంచి మాట మాట్లాడుతుంది ఏంటంటే హెల్ప్ఫుల్ వర్డ్స్ యూజ్ చేయండి, నాట్ ఏ హార్మ్ఫుల్ వర్డ్స్. యూజ్ ద హెల్ప్ఫుల్ వర్డ్స్ బట్ నాట్ అండ్ హార్మ్ఫుల్ వర్డ్స్ అని చెప్పేసి చెప్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దుఃఖపరచదు. పరిశుద్ధాత్మ శక్తి అని వాదించే వారికి స్ట్రాంగ్గా ఖండించి పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కాదు ఒక వ్యక్తి అని నువ్వు థియలాజికల్గా డిబేట్ చేసే ఒక వచనం ఏమన్నా ఉందంటే అది ఎఫిషియన్స్ 4:30. ఇక్కడ ఏం చెప్తుందంటే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచుకుడి, డు నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు గ్రీవ్ చేస్తారంట? వై ద హోలీ స్పిరిట్ గ్రీవ్స్? ఎందుకంటే వర్స్ 30లో చూసినట్టయితే బిట్టర్నెస్, ప్యాషన్, ఇన్సల్టింగ్ వర్డ్స్, షౌటింగ్, యాంగర్, హేట్ఫుల్ ఫీలింగ్స్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద చర్చ్. సంఘములో నీ హృదయంలో చేదైన విషయం కానీ, దేనికైనా డిజైర్ఫుల్ థింగ్స్ కానీ, కోపం కానీ, ఇన్సల్ట్స్ కానీ, హేట్ఫుల్ ఫీలింగ్స్ కానీ నీ మనసులో ఉన్నా సరే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరుస్తాడంట. ఈరోజు కొన్ని విషయాలు మనం నిజంగానే తీసుకోలేం, కొన్ని కోపాలు, కొన్ని విషయాలు మనం నిజంగానే తీసుకోలేం. అది మనలో ఉన్న హోలీ స్పిరిట్కి ఎంత ఇబ్బందిగా ఉంటాయో ఆలోచించండి. ఈ వచనం ద్వారా ఒకసారి సంఘంలో జరిగిన ఎవరి మీదైనా మనం చేదుగా, కోపంగా, లేదంటే బ్యాడ్ ఒపీనియన్ రావాలి అంటేనే భయం వేస్తుంది ఈ వచనం ద్వారా. బికాస్ ద హోలీ స్పిరిట్ ఇన్సైడ్ యూ గ్రీవ్స్. హోలీ స్పిరిట్ ఇన్సైడ్ యూ గ్రీవ్స్. ఇంకా నేను ముందుకు వెళ్తున్నాను. కానీ ఈ విషయాలని నువ్వు రీప్లేస్ చేయొచ్చు. ఏంటి? బిటర్నెస్ కానీ, యాంగర్ కానీ, లేదంటే ఇన్సల్ట్స్ కానీ, నువ్వు వీటిని రీప్లేస్ చేయొచ్చు అంట. దేంతో రీప్లేస్ చేయొచ్చు అంటే లాస్ట్ వచనం మనం చూసినట్టయితే ఇక్కడ బాగా చెప్తారు ఏంటంటే కైండ్నెస్ అండ్ టెండర్ హార్ట్ అండ్ ఫర్గివ్నెస్. ఈ విషయాలు ఏవి కూడా నువ్వు ఫాలో అవ్వద్దని చెప్తూ వాటిని ఈ విషయాల ద్వారా నువ్వు రీప్లేస్ చేయాలి అని చెప్తున్నారు. అంటే సున్నితమైన మనస్తత్వంతో, దయతో అండ్ అలాగే ఫర్గివ్నెస్ ఎక్కువగా హైలైట్ చేస్తూ ఈ విధంగా జీవించాలి. సో టు యువర్ సమరైజేషన్ నేను చెప్పాలంటే ఫస్ట్ ఏంటంటే ప్రస్తుతం నువ్వు సంఘంలో ఒక పాత జీవితంలోంచి నువ్వు వచ్చినప్పుడు కీప్ యువర్ హార్ట్ అండ్ మైండ్ ప్యూర్. కొత్తగా చేసుకోవాల్సింది ఫస్ట్లీ యువర్ హార్ట్ అండ్ మైండ్. ఇది వర్స్ 23. అండ్ సంఘంలో ఉన్నప్పుడు నో మోర్ లయింగ్. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలి 25. అండ్ నో మోర్ సిన్నింగ్. కోపంలో నువ్వేమీ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వీల్లేదు. అండ్ అనదర్ థింగ్ నో మోర్ రాబింగ్ విచ్ ఇస్ 28. అండ్ నో మోర్ హార్మ్ఫుల్ వర్డ్స్ విచ్ ఆర్ 29. అండ్ అన్నిటికన్నా కొత్త విషయం మనం ఏమన్నా హైలైటెడ్గా తెలుసుకున్నామంటే హోలీ స్పిరిట్ విల్ గ్రీవ్. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరిచే అవకాశం మనం కల్పిస్తున్నాం మన జీవితంలో. కాబట్టి ఆ విధంగా ఉండకూడదు. కాబట్టి 1:2 చర్చ్. సంఘంలో నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు ఈ విధమైన విషయాలను తెలుసుకోవచ్చు. ఇంకా 4th చాప్టర్లో ఒకటి ఫస్ట్ 16th వర్స్ సంఘమే ఎలా నడుచుకోవాలి, సంఘము ఐక్యమత్యం కలిగి ఎలా జీవించాలి. ఇందులో నేను హైలైట్ చేయడం మర్చిపోయిన వర్స్ ఏంటంటే ఆ 16th వర్స్ అనమాట. ఏ విధంగా అయితే దేవుడు the Christ who is the head, under his control all different parts of the body fit together, the whole body is held together, every joint which is provided, each part works as it should be, the whole body grows and builds itself through love. సంఘానికి హెడ్ ఎవరంట? యేసయ్య. అండ్ ఆయన ఉన్నంత వరకు ఎవరి పార్ట్ వాళ్ళు చేస్తూ సమస్తము ఒకలాగా వన్నెస్లో వర్క్ చేస్తుంది. అది ఆయనకి ఇష్టమైంది, అది ప్రేమ ద్వారా జరుగుతుంది అని చెప్పేసి 16th వర్స్ చెప్తుంది. అండ్ రూతి ఒక 1 or 2 minutes 4th చాప్టర్ గురించి మాట్లాడతానని చెప్పింది. సో ఐ గివ్ దిస్ టైమ్ టు హర్. Praise the Lord. Am I audible? ఓకే, నేనైతే 4th చాప్టర్లోన ఫుల్ మొత్తం చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ రవికాంత్ బ్రదర్ అంతా చెప్పారు. కాబట్టి నేను ఎస్పెషల్లీ 4th చాప్టర్లో ఉన్న 8 and 9 వర్సెస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమేమనగా
ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా! అంటే ఏంటంటే గాడ్ చనిపోయిన తర్వాత 3 డేస్ అతను స్పిరిట్‌గా ఉన్నారు కదా! ఆత్మరూపమై అతను ఆత్మరూపంగా ధరించుకొని ఉన్నప్పుడు తన శరీరం అనేది స్లీపింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే చెర అంటే జైలు అని ఉంటుంది. ఈ జైలు దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే అబ్రహాం కాలం సమయంలో ఉన్నారో ఆ సమయంలోన అబ్రాహాం ఒక కుటుంబం అప్పటికి వారికి ఈ బాప్టిజం అనేది ఏమి కూడా తెలీదు. కానీ దేవుడికి ఒబీడియంట్‌గా ఉన్నారు. దానికి రిలేటెడ్ వర్సెస్ ఫస్ట్ పీటర్ 3 వర్స్ 18 అనుకుంటా. థర్డ్ చాప్టర్ 18 వర్సెస్‌లో ఉంటుంది. అదెలా అంటే నోవాహు సమయంలోన చెరలో ఉన్న వారికి అంటే డిసోబీడియంట్ ఆత్మలనమాట. ఆయన ఆత్మరూపంగానే వెళ్ళి వారికి ప్రకటించెను అనుంది. ఆ ప్రకటించడం ద్వారా వాళ్ళు నీటి ద్వారా రక్షణ పొందారు అనున్నది. ఈ నీటి ద్వారా అనంటే వాటర్‌ని ఒక గుడ్ సింబల్‌గా చూపిస్తున్నారు. అండ్ అలానే అక్కడ 8 మంది రక్షణ పొందారు అనుంది. 8 మంది ఎవరు అంటే అది కూడా నోవాహు, ఆయన భార్య, ఆయన ముగ్గురు కుమారులు, అలానే వారి భార్యలు కూడా. వీళ్ళు అలాగా నీటి ద్వారా అప్పుడు రక్షింపబడారు. నీటి ద్వారా అంటే క్రైస్ట్ వెళ్ళి చెప్పారనమాట. ఇలాగా నా వలన ఇలా నేను చనిపోయి తిరిగి లేచాను అని చెప్పి. రుతి సో, కంటిన్యూ అలాగే ఇక్కడ చేయకండి. ఈవులు అని ఉన్నది కదా! ఈవులు అనేది ఏంటంటే గిఫ్ట్స్ అనమాట. వాళ్ళకి అక్కడి నుంచి చెరగా పైకి తీసుకెళ్లారు. అంటే లైక్ కరెక్ట్ ప్లేస్ అనేది బైబిల్‌లో ఏం స్క్రిప్టెడ్‌గా లేదు. కానీ వాళ్ళని తీసుకువెళ్లారు అని ఉన్నది. ఏంటంటే ఆకాశంలోకి వాళ్ళని తీసుకెళ్లారు. అంటే మేబీ దే ఆర్ ఇన్ పారడైజ్ అనుకుంటా. సో, దిస్ ఈస్ ద వర్స్ నేను అది చూసాను. ఇంకా రిలేటెడ్‌గా చెప్పాలి. చెప్తే చాలా టైం అవుతది. సో, ఇక్కడితో నేను క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాను. వీలైతే మీరు ఫస్ట్ పీటర్ థర్డ్ చాప్టర్ అండ్ 18-22 అండ్ అలానే 4th వర్స్ అండ్ 6th అది కూడా చదవండి. అలాగా కొంచెం అర్థమవుతుంది. సో, అంతే. థాంక్స్. థ్యాంక్ యూ రుతి. తను చెప్పాలనుకుంటుంది ఏంటంటే దేవుడు చనిపోయి తిరిగి మళ్ళీ ఆరోహణం అయ్యే ముందు he descended into the Sheol and took some people to paradise. That's what the theory categorizes it. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎప్పుడన్నా దాన్ని స్టడీ చేయాలనుకుంటే యూ కెన్ సీ. అది డీప్గా చెప్పే అంత టైం లేదు కాబట్టి థ్యాంక్ యూ రుతి. ఇకపోతే ఫిఫ్త్ చాప్టర్కి వచ్చేటప్పటికి దీన్ని కూడా మీరు 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ముందుగానే చెప్తున్నట్టు ఇది 1:1 మాట్లాడుతుంది, అంటే పర్సనల్ బిహేవియర్ గురించి మాట్లాడుతుంది అనమాట. సో 20 వర్సెస్ వచ్చేటప్పటికి వెలుగులో జీవించడం గురించి ప్రస్తావిస్తారు. అండ్ నెక్స్ట్ 21-33 వచ్చేసరికి హస్బెండ్ అండ్ వైఫ్ గురించి చెప్పిస్తారు. రెండు ఇంపార్టెంట్. ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. ఫస్ట్ చూడాల్సింది మాత్రం ముందు చూద్దాం. సో ఫస్ట్ పార్ట్ మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే రెండు బిహేవియర్ చేంజెస్ గురించి, 2 బిహేవియర్ చేంజెస్ గురించి ఎక్కువగా మాట్లాడతారు అన్నమాట. ఇన్ ద నేమ్ ఆఫ్ లైట్, అంటే లైట్ యొక్క ప్రెజెన్స్లో 2 చేంజెస్ మనం చేయాల్సినవి మాట్లాడతారు. హియర్ లైట్ అంటే ఏంటంటే ఆబ్వియస్లీ క్రైస్ట్ అనమాట. మనం దీన్ని ఫస్ట్ డైజెస్ట్ చేసుకోవాలి. వర్స్ 13-14 ఎవరన్నా చూస్తున్నట్టయితే, అంటే చదవద్దు. ఇక్కడ ఏంటంటే ఇట్ టెల్స్ దట్ ఇండైరెక్ట్గా ఎక్స్ప్లిసిట్లీ ఏం మెన్షన్ చేస్తారంటే ఇక్కడ వెలుగు అంటే ఏంటంటే క్రైస్ట్ అనే ఒక వెలుగు ద్వారానే సమస్తము మారాలి. అందులో మనం అర్జెంటుగా వెలుగులో ఉన్న వాళ్ళు మార్చుకోవాల్సిన 2 బిహేవియర్స్ని మనం చూద్దాము. ఫస్ట్ 2 బిహేవియర్స్ని మనం చూద్దాం. ఫస్ట్ది ఏంటంటే ఇండీసెన్సీ. వల్గారిటీ. వాయిస్ వినిపిస్తుందా? సో ఫస్ట్ ఏంటంటే ఎక్కువగా ఇండీసెన్సీ కానీ వల్గర్ టాక్ కానీ ఆ లాంగ్వేజ్ కానీ లేదంటే గ్రీడ్ కనిపించకుండా హైలైట్ అయ్యేది ఏంటంటే గ్రీడ్ ఈజ్ అ టైప్ ఆఫ్ అడల్టరీ అని చెప్పి డైరెక్ట్ వర్స్ ఉంటుంది. యూ కెన్ చెక్ ఆన్ 3-4లో కరెక్ట్గా మీకు అంతా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ పౌలు గారు ఒక డైరెక్ట్ స్టేట్మెంట్ ఏమి ఇస్తారంటే మీరు ఏ మాత్రం కళ్ళు మూసుకుని ఒక విషయం చెప్పచ్చు ఏంటంటే ఎవరైతే వల్గర్గా ఇలా ఉంటూ ఇండీసెంట్గా ఇమ్మారల్గా ఉంటారో వాళ్ళు అసలు పరలోక రాజ్యం వెళ్ళరు అని ఏకదం ఒక స్టేట్మెంట్తో తేల్చేస్తారు అనమాట.
ఇంకా ఏంటంటే మొత్తం ఒక 10 అధ్యాయాల వరకు ఏం చెప్తారంటే, నువ్వు వెలుగులో ఉన్నావు కదా! నువ్వు వెలుగులో ఉంటున్నావు కదా! నువ్వు దేవుని పిల్లవు కదా! యూ ఆర్ లివింగ్ ఇన్ ద లైట్ కదా! మరి డార్క్‌నెస్‌కి నీకు పొత్తేంటి? అందుకే మీరు చూసినట్టయితే 'ప్రకాష్ కంటెల్లా' గారు మెసేజ్‌లో ఒక మాట అంటారాయన. చీకటికి వెలుగుకి చీకటితో పొత్తేంటి అని అడుగుతారాయన. అంటే యూ బిలాంగ్ టు ద లైట్ దట్ ఈస్ క్రైస్ట్ అండ్ యూ హ్యావ్ టు డూ విత్ ఓన్లీ ద థింగ్స్ ఇన్ లైట్. కానీ డార్క్నెస్తో నీకు పనేంటి? ఇంకా చూసినట్టయితే వర్స్ 7-8 అండ్ 11 ఇక్కడ దీన్ని బాగా హైలైట్ చేస్తారనమాట. ఎవరైతే చీకటి పనులు చేస్తున్నారో, ఎవరైతే ఇండీసెన్సీగా ఉన్నారో, ఎవరైతే వల్గర్గా ఉన్నారో, ఎవరైతే గ్రీడ్తో నలిగిపోతున్నారో, ఇవన్నీ చీకట్లో ఉన్న వాళ్ళు చేసే పనులు కదా. ఇవన్నీ చీకటికి సంబంధించిన పనులు కదా. బట్ వీ ఆర్ ఇన్ ద లైట్ కాబట్టి వెలుగులో ఉన్న మనము వెలుగుకి సంబంధించిన మాత్రమే చూడాలి అని చెప్పేసి అన్నారు. వెలుగుకి సంబంధించిన మాత్రమే చూడాలని. అండ్ 9th వన్ ఏంటంటే, ఫర్ ఇట్ ఈస్ ద లైట్ దట్ బ్రింగ్స్ ఎ రిచ్ హార్వెస్ట్ ఆఫ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ గుడ్నెస్, రైచియస్నెస్ అండ్ ట్రూత్. ట్రై టు లెర్న్ వాట్ ప్లీజెస్ ద గాడ్. ఇక్కడ ఫస్ట్ మనం రీప్లేస్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇండిసెన్సీ ఆర్ వల్గారిటీ. మన మైండ్స్లో కానీ, మన హృదయంలో కానీ, మన వే ఆఫ్ టాకింగ్లో కానీ బూతులు ఆడేవాళ్ళు ఉంటారు మన చుట్టూరు. లేదంటే ఆ విధంగా మాట్లాడేవాళ్ళు, ఆ విధంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో ఎవ్రీథింగ్ వీళ్ళకి మనకి పొత్తేమీ లేదు. కంప్లీట్లీ వీ హ్యావ్ టు స్టే అవే ఫ్రమ్ ఇట్. ఇంకా క్రైస్తవులుగా మారిపోతూ మారుమనసు పొందుతూ కూడా బూతులు మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఆ విధంగా వాళ్ళని ఎప్పుడూ ఎంకరేజ్ చేయకూడదు. ఛాన్స్ దొరికితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ అన్న కట్ చేయాలి, లేదంటే వాళ్ళని మార్చే ప్రయత్నం అయినా చేయాలి అని చెప్పేసి అన్నారు. అండ్ సెకండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే స్లగ్గిష్. ఎవరికైనా మీనింగ్ తెలుసా? స్లగ్ అంటే లేజినెస్, ఇన్యాక్టివ్. ఇప్పుడు కనిపించని ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ప్రాబ్లం చాలా తక్కువ మందికి ఉంటుంది. అందరూ బూతులాడరు, అందరూ ఇండిసెన్స్గా ఆలోచించరు. కానీ చాలామంది లేజీ, చాలామంది ఇన్యాక్టివ్. మన జీవితంలో కొన్నిసార్లు మనకి చాలా ఛాన్సెస్ వస్తాయి, చాలా ప్రవర్తించే పనులు వస్తాయి. కానీ వీఆర్ ఆల్మోస్ట్ ఆల్ లేజీ, వీఆర్ ఆల్మోస్ట్ ఆల్ ఇన్యాక్టివ్. ఈరోజు సువార్త సభలు, రివైవల్ మీటింగ్స్, స్వస్థత కార్యములు, సువార్త దండయాత్ర, సువార్త పరిమాణం అని 97% ఆఫ్ ది మీటింగ్స్ అన్నీ క్రైస్తవులకే చేస్తారు. అర్థమవుతుందా నా స్టేట్మెంట్? సువార్త ఎవరికి వర్తిస్తుంది? అవును, సమస్త మానవాళికి వర్తిస్తుంది. ఇప్పుడు ఇండియా కప్పు కొట్టిందిరా అని ఆల్రెడీ నీ పక్కన కూర్చొని మ్యాచ్ చూసిన వాడికి చెప్తావా, లేదంటే ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకుంటున్న వాడి దగ్గరికి వెళ్ళి ఇండియా కప్పు కొట్టిందని చెప్తావా, లేదంటే అసలు ఏదో పనిలో మునిగిపోయో లేదా తెలియక పడుకున్న వాడిని అరే అరే లెగరా ఇండియా కప్పు కొట్టిందని చెప్తావా? క్రైస్తవులు ఎంత ఘోరంగా లేరంటే, ఈ మధ్య నువ్వు సువార్తను క్యారీ చేసేది ఎవరి దగ్గరికి అంటే ఆల్రెడీ సువార్త తెలిసిన క్రైస్తవుల దగ్గరికే. నువ్వు ఈరోజు మెసేజ్ ఎవరికి చెప్తున్నావు అంటే ఆల్రెడీ మెసేజ్ తెలిసిన వాళ్ళకే. సేఫ్ ప్లే. ఒకప్పుడు పౌలు గారు సేవ చేసిందంతా కాళ్ళనడకతోని. అండ్ ద ఓన్లీ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఏంటంటే నీటి ద్వారా షిప్స్. చిన్న చిన్న ఊర్లకి ఏమన్నా వెళ్ళే బండులు కానీ ఏమన్నా ఉంటే వాటి ద్వారా, అంతే తప్ప ఎవ్రీథింగ్ వాళ్ళు చేసిందంటే కాళ్ళ నడక ద్వారానే. ఈరోజు కార్ లేదు, చాలా మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి. కానీ పరిస్థితులు చేజారిపోయేంత కాలం వరకు మన వాళ్ళు చాలామంది స్లగ్గిష్గా బిహేవ్ చేశారు. అంటే సువార్తను ప్రకటించడం క్లిష్టతరమైన రోజులు వచ్చేంత వరకు కూడా మనకు సువార్త ప్రకటించాలి అన్న ఆశ కలగలేదు. ఈరోజు సోషల్ మీడియా ద్వారా ఒక సువార్త చెప్పే ఒక సువార్థికుడు చనిపోయిన తర్వాత ఆ సువార్థికుని మాటలు ఎక్కువ మందికి చేరుతున్నాయి. మరి ఉన్నప్పుడు వరకు చాలా బిజీ అయిపోయారు. చనిపోయిన తర్వాత ఒక న్యూస్ని స్ప్రెడ్ చేసే క్రమంలో ఆ మనిషి యొక్క ఆలోచన విధానములు, ఆ మనిషి యొక్క సేవ, ఆ మనిషి యొక్క ఆలోచన అన్నీ అప్పుడు బయటపడుతున్నాయి. చాలామందికి చార్లీ క్రిక్ అంటే ఎవరో కూడా సరిగ్గా తెలియదు. ఈరోజు ఆయన చనిపోయిన తర్వాత ఎవ్రీబడి పుట్ ఆన్ ది స్టేటసెస్ అండ్ ఆయన ఒక యూత్ యవనస్తుడు అంటే ఇలా దేవుని కోసం నిలబడ్డాడంటే అని. అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి యొక్క ఆలోచనలు ఎక్కువ బయలుపడుతున్నాయి అన్నమాట. ఉన్నప్పుడే కనుక క్రైస్తవునికి అంత స్లగ్గిష్నెస్ లేకపోతే ఎప్పుడో ముందుకు వెళ్ళేవారు. ఇది ఈ విషయంలోనే కాదు, దేవుడు ఏం చెప్తున్నాడంటే
నాకు పర్సనల్‌గా చెప్తున్నప్పుడు ఆపాదించుకున్నప్పుడు ఏంటంటే, ఒక వచనం ఉంటది. క్లియర్‌లీ 14th వర్స్ అనుకుంటా. వేకప్ స్లీపర్, వేకప్ స్లీపర్ అండ్ రైజ్ ఫ్రమ్ ద డెత్, క్రైస్ట్ విల్ షైన్ ఆన్ యూ. ఈరోజు ఈ మాట ప్రతి ఒక్కరికి వర్తిస్తది. వేకప్ స్లీపర్. దేవుడు ఏం చెప్తున్నాడంటే, వేకప్ స్లీపర్. యు ఆర్ స్లీపింగ్ ఇన్ సంథింగ్. యు ఆర్ స్లీపింగ్ ఇన్ లేజినెస్, యు ఆర్ స్లీపింగ్ ఇన్ ఒక ఆలోచన పెట్టుకొని ఉన్నావేమో, నీ ట్రాన్స్‌లో నువ్వు ఉన్నావేమో. వేకప్ స్లీపర్, రైజ్ ఫ్రమ్ ద డెత్ అండ్ క్రైస్ట్ విల్ షైన్ ఆన్. అంటే ఇంకా ముందు చెప్తున్నారు, డోంట్ బి ఫూల్స్. ఇగ్నోరెంట్‌గా ఉండకండి. మీకు అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుందో. డోంట్ బి ఎ ఫూల్ బట్ ట్రై టు ఫైండ్ అవుట్ వాట్ లార్డ్ వాంట్స్ యూ టు డూ. ఎక్కువగా వైన్ తీసుకుంటే ఏమవుతుందంటే, జరుగుతున్న కాన్షియస్నెస్ అంతా నీకు ఫేడ్ అయిపోతుంది అనమాట. ఈ వాక్యంలో ఇప్పుడు వైన్ అన్న దానికి అర్థం ఏంటంటే, నీ కరెంట్ సిచ్యువేషన్ నుంచి నిన్ను దూరపరిచే ఏదైనా యూ టేక్ ఇట్ యాజ్ ఎ వైన్. ఇది తీసుకోవడం వల్ల నీకు టెంపరరీ డిజీనెస్ అనేది ఏది వచ్చినా కానీ దాన్ని అవాయిడ్ చెయ్యి. అండ్ అలాగే ఫూల్స్గా ఉండకు, ఇగ్నోరెంట్ పీపుల్గా ఉండకు. డోంట్ బి ఎ స్లగ్గిష్, రైజ్ అండ్ క్రైస్ట్ విల్ షైన్ ఆన్ యూ అని చెప్పేసి అంటారు. దిస్ ఈజ్ వాట్ ద సెకండ్ బిహేవియర్ చేంజ్. ఇకపోతే దీనికి కూడా కొన్ని రీప్లేస్మెంట్స్ చెప్పారు పౌలు గారు. అదేంటంటే వర్స్ 10 అండ్ వర్స్ 17. ఎవరైనా చదువుతారా? సో ఎవరు చదవని పక్షాన నేనే చూస్తాను. అక్కడ ఏం చెప్తున్నారంటే, వర్స్ 10లో ఏం చెప్తారంటే, ట్రై టు లెర్న్ వాట్ ప్లీజెస్ ద లార్డ్. దేవునికి ఏది ప్లీజింగ్గా ఉంటుందో, దేవునికి ఏది ఇష్టంగా ఉంటుందో అది తెలుసుకో, అది నేర్చుకో ఫస్ట్. దట్స్ వాట్ వర్డ్స్ 10 సేస్. అండ్ 17 నేను ఆల్రెడీ చెప్పాను. 17 ఏంటంటే, డోంట్ బి ఎ ఫూల్ బట్ ట్రై టు ఫైండ్ అవుట్ వాట్ లార్డ్ వాంట్స్ యూ టు డూ. దేవునికి ఏది ఇష్టమో తెలుసుకో, దేవునికి ఏది చేస్తే నచ్చుతుందో తెలుసుకో. నువ్వు స్లగ్గిష్గా ఉండకో, నువ్వు ఇండీసెంట్గా ఉండకో, నువ్వు వల్గర్గా ఉండకో. ఈ 2 హ్యాబిట్స్ని నువ్వు ఈ 2 వర్స్తో రీప్లేస్ చేయాలి. అసలు ఆయనకి ఏది ఇష్టమో తెలుసుకో, ఆయన ఇప్పుడు ఏది చేయాలనుకుంటున్నాడో అది తెలుసుకో. ఈ 2 తెలుసుకుంటే నువ్వు వెలుగులో బతికేవారుగా ఉంటావు. ఈ 2 తెలుసుకుంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా ఉంటావు. సో 1:1లో ద మెయిన్ పార్ట్ ఏంటంటే, యూ హ్యావ్ టు లివ్ ఇన్ లైట్. లైట్లో నువ్వు జీవించాలి. ఆ విధంగా జీవించాలంటే నువ్వు వర్స్ 10ని వర్స్ 17ని నేర్చుకోవాలి. అవునన్నా ఇదంతా బాగానే ఉంది, మరి ఆయనకి ఏది నచ్చుతుందో నాకు ఎలా తెలుస్తుంది? మళ్ళీ సేమ్, లైట్లో మాత్రమే నువ్వు తెలుసుకోగలవు. అంటే క్రీస్తు ద్వారా మాత్రమే తెలుసుకోగలవు. నన్ను అడుగుతూ ఉంటారు, మేము చదివినప్పుడు ఈ విధంగా అర్థం కాలేదు, కానీ నువ్వు చెప్తున్నప్పుడు నాకు ఈ విధంగా అర్థమైంది, ఎలా అని అడిగితే నాకు తెలీదు. నాకు తెలిసింది ఏంటంటే, నేను చదువుతున్నప్పుడు నేను దాన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్లో, గాస్పల్స్ కానీ అలా నేను రిఫ్లెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో వాక్యమును కూడా, నువ్వు బైబిల్ని కూడా ఏ విధంగా చదవాలి అంటే, ఇన్ ద లైట్. క్రీస్తు అనే లైట్ ద్వారా చదివితే అప్పుడు ఆయన నీకు బయలుపరచాలనుకున్నది తెలుస్తుంది, ఆయన ఉద్దేశాలు తెలుస్తుంది. జనరల్గా బైబిల్ పట్టుకొని, అరే నువ్వు దొంగతనం చేయకూడదు, నువ్వు మంచిగా ఉండాలి, హౌ టు మూవ్ టువర్డ్ ద లైట్. ఓకే, నేను నిజానికి టాపిక్ కట్ చేసి ముందుకు వెళ్దాం అనుకున్నాను, కానీ సో అడిగిన డౌట్కే ఐ విల్ ట్రై టు క్లారిఫై. ఇక్కడ ఏంటంటే, ఈ వాక్యంలో నువ్వు చదువుతున్నప్పుడు యూ విల్ అండర్స్టాండ్ ది ఐడియాలజీ ఆఫ్ గాడ్. అంటే ఇక్కడ నేను ప్రస్తావించే లైట్ ఏంటంటే క్రైస్ట్ అనమాట. నేను ఇకపై నుంచి లైట్ అని వాడినా, ఐ విల్ ట్రై టు యూస్ క్రైస్ట్. ఇప్పుడు యేసయ్య ఒక సిచ్యువేషన్లో ఏ విధంగా ఆలోచించారు, లేదంటే ఒక పారబుల్ ద్వారా ఆయన మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు, లేదంటే ఈ బైబిల్ అండ్ వాక్యం ద్వారా దేవుడు ఏ విధమైన చాయిసెస్, ప్రిఫరెన్సెస్ తీసుకున్నారు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇది రైట్ కదా అని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దీన్ని ఎవరిని నేను తప్పుగా ఉద్దేశం చెప్పట్లేదు. రాజ్ ప్రకాష్ పాల్ గారు డ్యాన్సులు వేస్తున్నారు సూట్ వేసుకొని, దేవుడిని ఆ విధంగా ఆరాధించకూడదు, లేదంటే అది సినిమా పాటలుగా ఉంది అని అన్నారు. కానీ ఈరోజు దేవుడు మనకి వాక్యం చెప్పినట్టుగా మనకి డైరెక్ట్గా ఏమీ అది తప్పు, అది రైట్ అని స్టేట్మెంట్ లేదు. కానీ ఒకటి మాత్రం అర్థమైంది,
దేవుడు సంఘాన్ని నియమించడం కొరకు కొంతమంది వర్షిపర్స్ గాను, కొంతమంది చాలా రకాలుగా దేవుడు అరేంజ్ చేసుకున్నాడు. అవునా? ఇప్పుడు పర్సనల్‌గా నేను చాలా మందిని చూసాను. ఏంటంటే, ఒకప్పుడు సినిమా పాటలకే వైబ్ అయ్యేవాళ్ళు. లేదంటే ఒకప్పుడు సినిమా విషయాల్లో ఉండేవారు. నిజంగా ఒక రిపెంటెన్స్‌తో కన్నీటి ప్రార్థన చేయడం నేను చూసాను. లేదంటే రిపెంటెన్స్ రావడం గానీ, లేదంటే మోకాళ్ళ నుంచి ప్రార్థించడం అట్‌లీస్ట్. దేవుణ్ణి ఆరాధించడంలో ఉన్న ఆ శక్తి అట్ ద సేమ్ టైమ్ మోకాళ్ళ నుంచి ప్రార్థించడం జరిగింది. అవును, దేవుని కార్యం జరుగుతున్నట్టా లేదా? ఇప్పుడు రిపెంటెన్స్ సాతాను కార్యమా? లేదంటే అక్కడ రిపెంటెన్స్ గాని, అక్కడ ఒక బిలీవర్ ఓల్డ్ హ్యాబిట్స్ నుంచి న్యూ హ్యాబిట్‌కి వస్తున్నాడు కదా! ఇది సేవ గాదా? ఇది దేవుని కార్యం గాదా? ఇది దేవుని సంఘ నియమం కాదా? దేవుడు ఆ విధంగా కొరకే ఆయన్ని ఏర్పరుచుకున్నాడేమో. ఆయనకి సిద్ధాంతపరంగా ఆలోచించి, సిద్ధాంతపరంగా మన వాళ్ళందరూ దూషించడానికి సరిపోతుంది. కానీ అక్కడ జరుగుతున్న యవనస్తుల యొక్క హృదయము ఓల్డ్ టు న్యూ ఏ విధంగా మారుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ విషయం మనం వాక్యంతో పోల్చుకుంటే తెలిసింది. అంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కాబట్టి ఇది ఇచ్చాను. ఇంకా ఎన్నో విషయాలు ఇక్కడ లైట్ ఏంటంటే క్రైస్ట్ అండ్ క్రైస్ట్‌ని ఎలా అర్థం చేసుకోవాలంటే కంప్లీట్‌లీ బైబిల్‌ని ఇంచుమించు ఇన్‌ఫైనైట్ డైమెన్షన్స్‌లో మనం పరీక్షించాలి. సమ్‌టైమ్స్ లాజికల్, సమ్‌టైమ్స్ ఎమోషనల్, సమ్‌టైమ్స్ హిస్టారికల్, సమ్‌టైమ్స్ థియలాజికల్ ఎన్నో ఉన్నాయి. ఒక వ్యూ కాదు బైబిల్‌కి. ఇవన్నీ ఆలోచించినప్పుడు నీకు దేవుడు అర్థమైపోతాడు. దేవుడు ఒకసారి నీకు అర్థమైన తర్వాత నీ లైఫ్‌లో కొత్త సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా నడుచుకోవాలో నీకు మార్గం కనబడిపోద్ది. ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. అంటే నీకు దేవుడు అర్థమయ్యే కొలది నీ లైఫ్‌లో ఒక టార్చ్ లైట్ ఏస్తే నీకు దారి ఏ విధంగా కనబడుతదో ఆ విధంగా వస్తది. అందుకే ఇక్కడ చెప్పిందేంటంటే, ఇక్కడ చెప్పిన వెలుగేంటంటే అదే అనమాట. ఇక్కడ ప్రస్తావిస్తున్న వెలుగు ఏ వెలుగంటే అదే. సో, ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఐ విల్ ట్రై టు క్లారిఫై ఇట్ ముందుగా. ఎందుకంటే ఇంకా చాలా మిగిలిపోయి ఉంది. అండ్ కమింగ్ టు ఇట్ హస్బెండ్ అండ్ వైఫ్. కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించొచ్చు కానీ నేను ఆ టోన్‌లో చెప్పాలని ఉద్దేశించట్లేదు. హస్బెండ్ అండ్ వైఫ్. క్లియర్‌గా ఒక విషయం చెప్పాలంటే వైఫ్, హస్బెండ్ చాలా ఫాస్ట్‌గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడికొచ్చేటప్పటికి రెస్పెక్ట్ అన్న పదం వాడతారు. ఇక్కడికొచ్చినప్పటికి లవ్ అన్న పదం వాడతారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇదొచ్చినప్పటికి చర్చ్ అంటారు. ఇదొచ్చినప్పటికి క్రైస్ట్‌తో పోలుస్తారు. సింపుల్ డెఫినిషన్స్. చాలా సింపుల్. ఈ ఒక్క లాజిక్ మీరు గుర్తుపెట్టుకుంటే నేను చెప్పబోయే మొత్తం అర్థమైపోద్ది. హస్బెండ్ ప్లేస్‌లో మీరెప్పుడు చర్చ్‌ని పెట్టుకోవాలి. వైఫ్ ప్లేస్‌లో అండ్ హస్బెండ్ ప్లేస్‌లో ఎప్పుడు గాడ్‌ని పెట్టుకోవాలి. దిస్ ఈజ్ వాట్ ఇట్ మెంట్. ఇంక ఈ విషయంగా చెప్తున్నప్పుడు ఇప్పుడు ఏం చెప్తానంటే ఫస్ట్‌లీ వైఫ్ గురించి మాట్లాడేటప్పుడు డైరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే వర్స్ నెంబర్ 23 must submit, respect husband. 22-23 husband has authority over the wife has Christ has authority over the church. ఇక్కడ ఒక హస్బెండ్‌ని వైఫ్‌ని పోల్చింది ఏంటంటే ఈరోజు కొంచెం లేట్ అవుతుంది. చాలా నేను ఆల్మోస్ట్ ఆల్ చాలా షెడ్యూల్‌ని తగ్గించాను కానీ చెప్పాల్సింది చాలా ఉంది. సో ప్లీజ్ బేర్ విత్ మీ. మరీ ఇబ్బంది అయితే నాకు మైక్ ఆన్ చేసి చెప్పండి. సారీ ఫర్ ద డిలే. ఇక్కడ ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ గురించి ప్రస్తావించేటప్పుడు ఫస్ట్‌లీ వైఫ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఏం చెప్తారంటే సబ్మిట్ చేసుకోండి, రెస్పెక్ట్ ఇవ్వండి. బికాజ్ క్రైస్ట్ ఏ విధంగా అయితే చర్చ్ నుంచి వచ్చారో చర్చ్ కన్నా ఎక్కువ. కాబట్టి హస్బెండ్ కూడా మీకన్నా ఎక్కువ అని డైరెక్ట్‌గా స్క్రిప్చర్ స్టేట్మెంట్ ఇది. దీన్ని ఎవరు డినై చేయడానికి లేదు. అన్న మీరు లేడీస్‌కి ఎగనెస్ట్‌గా మాట్లాడుతున్నారు అని కొంచెం డీవియేషన్ రావచ్చు. ఓకే. బానే ఉంది. కానీ నేను 2 విషయాలు చెప్పబోతున్నా. ఎవరైనా నా కోసం 2nd చాప్టర్ 20th వర్స్ చదవగలరా? మనకు ఒకటి మాత్రం క్లియర్‌గా అర్థమైంది. చర్చ్ అంటే వైఫ్, క్రైస్ట్ అంటే హస్బెండ్. యూ కుడ్ అంటే వీటి బదులు మనం ఈ రెండిట్ల కంపారిజన్ కూడా మనం చేసుకోవచ్చు. ఈ కంక్లూజన్‌కి రావచ్చు. మనం ఫస్ట్ ఒక్కసారి వెనక్కి నేనంతా ఎఫిషియన్స్‌నే యూజ్ చేస్తున్నాను. కన్‌ఫ్యూజ్ చేయకుండా ఉండాలి కాబట్టి ఎవరైనా 2nd వర్స్ ఓకే. లేట్ అవుతుంది కాబట్టి నేనే చదివిస్తాను. సారీ. లేదా ఎవరన్నా చదవాలనుకుంటే యూ కెన్ రీడ్ ఫాస్ట్.
ఓకే 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 నేనే చదువుకుంటా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యూ టూ ఆర్ ది బిల్డ్ ఆన్ ద ఫౌండేషన్స్ లేడ్ బై అపోజల్స్ ప్రాఫిట్స్ అండ్ ద కార్నర్ స్టోన్ బీయింగ్ క్రైస్ట్ జీసస్ హిమ్సెల్ఫ్. మనకు ఒకటి మాత్రం అర్థమైంది ఇక్కడ ఏంటంట, చర్చ్. ఎప్పుడైనా చర్చ్ బిల్డింగ్స్ చూస్తే కార్నర్ స్టోన్ ఉంటాయి. కార్నర్ స్టోన్ అంటే ఏంటి? ఫౌండేషన్ స్టోన్. మీకు బాగా బిల్డింగ్స్లో మూలరాయి అంటారనమాట. ఇక్కడ పౌలు గారు ఆల్రెడీ 2వ అధ్యాయంలో మనం ప్రీవియస్గా డిస్కస్ చేసినట్టు, ఒక సంఘం అనేది బలమైన, దేవుడు చెప్తాడు కదా, బండ మీద కట్టిన ఇల్లు, ఇసుక మీద కట్టిన ఇల్లు. బండ మీద కట్టిన సంఘముగా ఉండాలంటే అపోస్తుల ప్రవక్తల బోధ చేత క్రీస్తేసే మూలరాయి అయినున్న సంఘముగా వాళ్ళు నియమింపబడాలి. మళ్ళీ చెప్తున్నాను, 20వ వచనం కింద, అంటే ఈ బండ మీద కడతానంటే పేతురు మీద కడతారేమో అని అనుకున్నాను. నేను ఆల్రెడీ దీని మీద క్లారిటీ ఇచ్చాను. సో ఏంటంటే పేతురు మీద కడతారని కాదు, తండ్రి అయిన దేవుడు బయలుపరిచే వాక్యము మీద, అండ్ అలాగే అపోస్తుల ప్రవక్తల పునాది చేత క్రీస్తేసు మూలరాయి అయి ఉన్న దాని మీద సంఘం నిలబడాడు. ఇప్పుడు సంఘానికి మూలరాయి ఎవరు? యేసయ్య. ఇప్పుడు యేసయ్య ఎవరు? హస్బెండ్. ఇప్పుడు అంటే భార్యకి కార్నర్ స్టోన్ అండ్ ద ఇంపార్టెంట్ స్టోన్ అయింది ఎవరు? హస్బెండ్. సో దట్ ఈస్ వాట్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ ఫస్ట్ వర్స్. ఇంకొంచెం నా మీద ఇంకొంచెం సపోర్ట్ తగ్గినట్టుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ 4th చాప్టర్కి వెళ్దాం. ఇందాక డిస్కస్ చేసుకున్న 4th చాప్టర్ 15th వర్స్ అక్కడ ఒక మాట ఉంటుంది ఏంటంటే, ఇన్స్టెడ్ బై స్పీకింగ్ ట్రూత్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ లవ్ వీ మస్ట్ గ్రో అప్ ఎవ్రీ వే టు క్రైస్ట్ హూ ఇస్ ద హెడ్. ఇప్పుడు సంఘానికి శిరస్సు అయి ఉన్నది ఎవరు? సంఘానికి శిరస్సు అయి ఉన్నది ఎవరు? క్రీస్తు. అంటే ఇప్పుడు సంఘం ఎవరు? భార్య. ఇప్పుడు శిరస్సు ఎవరు? హస్బెండ్. కాబట్టి అంటే ఎవ్రీ వైఫ్కి హెడ్ ఎవరు? ఆబ్వియస్లీ హస్బెండ్. ఇక్కడ వరకు బాగా, ఈ 2 విషయాలు మీరు బాగా నోట్ చేసుకోండి. ఫ్యూచర్లో అంటే ప్రతి ఒక్కరికి ఉండాల్సిన అవగాహన ఇది ఇప్పటి నుంచే. కాబట్టి సో ఫస్ట్ థింగ్, ద కార్నర్ స్టోన్ ఫర్ ఎ వైఫ్ ఈజ్ ఎ హస్బెండ్, జస్ట్ లైక్ ద క్రైస్ట్ ఈస్ ద కార్నర్ స్టోన్ ఫర్ ది చర్చ్. అట్ ద సేమ్ టైమ్ హస్బెండ్ ఈజ్ ద హెడ్. ఓకే, ఇక్కడ వరకు బాగా. ఇంకొక మంచి విషయం ఏంటంటే, చాలా తక్కువ చెప్పింది బైబిల్ దీని గురించి. అసలైన హైలైట్ అంటే ఇచ్చింది ఏంటంటే హస్బెండ్స్కి. ఇప్పుడు మనం హస్బెండ్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు హస్బెండ్స్ గురించి ఏమని చెప్పిందంటే, లవ్. ఎంత లవ్ అంటే, జస్ట్ ఐస్ క్రైస్ట్ డిడ్. తన ప్రాణాన్ని సైతం ఆయన చర్చ్కి ఎంత ఈజీగా ఇచ్చారో అంతలా ప్రేమించమని చెప్తుంది బైబిల్. అర్థమైందా? ఇది చాలా ప్లెయిన్ స్టేట్మెంట్, కానీ ఒక వైఫ్ హస్బెండ్ని రెస్పెక్ట్ చేయడానికి ఎంత కష్టపడుతుందో అంతకన్నా పెద్ద కష్టం ఇది. లవ్ హ్యాస్ క్రైస్ట్ లవ్ ద చర్చ్. దిస్ ఈస్ ద డైరెక్ట్ స్టేట్మెంట్. అక్కడ ఏమన్నారు? రెస్పెక్ట్, సబ్మిట్ అని అక్కడ చెప్తే, ఇక్కడ లవ్ హ్యాస్ క్రైస్ట్ లవ్. ఓకే, ఇక్కడ వరకు బాగా. ఇక్కడ కూడా నేను 2 వచనాలు చెప్తాను ఎఫిషియన్స్ నుంచి. కంప్లీట్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఎఫిషియన్స్. 3:18 అందరూ ఒకసారి ఓపెన్ చేయండి, ఎందుకంటే ఓపెన్ చేసి చూడకపోతే మీకు అస్సలు అర్థం కాదు. సో దట్ టుగెదర్ విత్ ఆల్ గాడ్స్ పీపుల్ మే హ్యావ్ ద పవర్ టు అండర్స్టాండ్ హౌ బ్రాడ్, హౌ లాంగ్, హౌ హై, హౌ డీప్ ఈజ్ క్రైస్ట్ లవ్. అసలు హస్బెండ్ అంట భార్యను ప్రేమించేటప్పుడు హౌ బ్రాడ్, హౌ లాంగ్, హౌ వైడ్, హౌ డీప్ అంటే అసలు డైమెన్షన్స్నే పొత్తే లేనంత విధంగా ఎవరు ప్రేమించారు? క్రైస్ట్ ఏ విధంగా అయితే లవ్ చేశారో అదే విధంగా లవ్ చేయమని కదా వీళ్ళ కమాండ్. సో అట్ ద సేమ్ టైం మీ భార్యలను ప్రేమించేటప్పుడు అసలు ఇన్ఫైనైట్ లెవెల్లో అంతలా మీరు అంత ప్యూర్గా ప్రేమించాలి అని చెప్తారు. నేను ఏ విధంగా అయితే 2 రిఫరెన్సెస్ ఫ్రమ్ ఎఫిషియన్స్ ఎక్స్టర్నల్గా తీసుకున్నానో, ఇక్కడ కూడా నేను అదే 2 రిఫరెన్సెస్ చెప్తాను. ఇక చూస్తే ఫస్ట్ చాప్టర్ 23. చాలామంది బాయ్స్ ఈ స్టేట్మెంట్తో అంగీకరించరు అనమాట. ఏంటంటే ఎవరన్నా చదివితే ఏముంటుందంటే, ద చర్చ్ ఈజ్ క్రైస్ట్స్ బాడీ. అంటే క్రీస్తు యొక్క శరీరమే సంఘమై ఉన్నది. ద కంప్లీషన్ ఆఫ్ హిమ్ హూ హిమ్సెల్ఫ్ కంప్లీట్స్ ఆల్ థింగ్స్ ఎవ్రీవేర్. అసలు క్రీస్తుకి కంప్లీషన్ సంఘం అంట, అంటే మనము.
అంటే యేసయ్య ఎవరి ద్వారా సంపూర్ణుడుగా అవ్వాలని ఆశపడుతున్నాడు? ఆయన సంపూర్ణుడే. ఆయనే అందరిని సంపూర్తి చేస్తూ ఉంటాడు. కానీ ఈ వాక్యం ప్రకారం మనకు అర్థమైంది ఏంటంటే, ఆయనకి సంఘమే సంపూర్ణమవుటకు ఆయన ఇష్టపడ్డాడంట. అంటే ఎంత ప్రేమో! అంటే సంపూర్ణుడే ఇది ఉంటేనే నేను సంపూర్ణుడండి అన్నంత ప్రేమించాడు. కాబట్టి ఇప్పుడు హస్బెండ్‌కి కంప్లీషన్ ఎప్పుడవుతుంది? ఒక వైఫ్ ఉన్నప్పుడే. వైఫ్ ఈజ్ ద కంప్లీషన్ ఆఫ్ హస్బెండ్. అసలు ఒప్పుకున్నా, గింజుకున్నా, ఏం చేసినా వైఫ్ ఈజ్ ద కంప్లీషన్ ఆఫ్ హస్బెండ్. నో మ్యాటర్ హౌ మాస్కులిన్. ఎంతున్నా గానీ వైఫ్ ఈజ్ వాట్ కంప్లీట్స్ యువర్ హస్బెండ్. కాబట్టి ఫస్ట్ వైఫ్ గురించి మాట్లాడుతున్నప్పుడేమో దేవుడు మాకు ఇన్ఫీరియారిటీని ఇచ్చాడేమో అనిపించింది. ఇక్కడ హస్బెండ్ గురించి మాట్లాడుతున్నప్పుడేమో వైఫ్ ఓన్లీ కంప్లీట్స్ హస్బెండ్ అంటున్నాడు. కాబట్టి దేవుడు కంప్లీట్లీ ప్రతిదీ వాక్యంలో ఉంచి వాటిని ఎంచాడంతే. కానీ ఈ కాలంలో సాతాను ఏం చేస్తున్నాడు? ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. నో, మ్యారేజ్లో ఈక్వల్ ఆర్డర్ అనేది లేదు. ఫ్యామిలీలో ఒక ఆర్డర్ ఉంది. హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్, అన్నిటికన్నా ఎక్కువగా గాడ్. ఇది ఒక ఆర్డర్ ఉంది. కానీ సాతాను ఏం చెప్తాడంటే మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్, లేదంటే అసలు ఉమెన్ ఏ పని చేయక్కర్లేదు, వాళ్ళ డ్యూటీస్ అనేది నెగ్లెక్ట్ చేసేలాగా సాతాను ప్రేరేపిస్తాడు. ఇకపోతే బాయ్స్ అందరికీ కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ని వాళ్ళు మర్చిపోయేలా చేస్తాడు. లేదంటే బోల్ అనే డైవర్షన్స్ క్రియేట్ చేస్తాడు. సో దట్ వీ లవ్ సో మెనీ ఎక్సెప్ట్ ద వన్ వీ హ్యావ్ టు లవ్. ప్రేమించాల్సిన వాళ్ళని కాకుండా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యావిగేషన్స్ క్రియేట్ చేస్తారు. మీరు చేయాల్సిన పని రెస్పెక్ట్ ఇవ్వాల్సింది కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యారగెన్సీలోకి నడిపిస్తాడు. దిస్ ఈస్ వాట్ సాటన్ డూయింగ్. కానీ వాక్యం చెప్పేది అది కాదు. ఎవరైనా ప్రసంగికులు శుభాలు తెలుపమని పెళ్లిలో ఎవరికైనా మైక్ ఇస్తే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ప్రతి ఒక్కడు ఆదాము అవ్వ దగ్గరికి వెళ్ళడం. ఇంక అసలు ఎక్కడ కూడా ఈ ఆర్డర్ గురించి కానీ లేదంటే ఈ వాక్యముల గురించి కానీ ఎవరూ ప్రస్తావనించరు. పేతురు చెప్తాడు, యోహాను చెప్తాడు, పౌలు చెప్తాడు, ఇవన్నీ నరుడు ఒంటరిగా ఉండటం వేలు కాదు, ఇద్దరు ఏకశరీరమై ఉండను. ఇదే ప్రతి ఒక్కరు శుభాలు తెలియజేసేసి దిగిపోవడమే. వివాహం అన్నిటికన్నా ఘనమైందని వాక్యం చెప్పేసి దిగిపోవడమే. ఎందుకంటే చెప్తున్నాను కదా, ఒక వెలుగులో వాక్యమును చూస్తేనే కానీ ఎవరికి తెలియని విషయాలు మనకు తెలియవు. ఓకే, లేట్ అవుతుంది కాబట్టి లెట్స్ స్కిప్ దట్ పార్ట్. సో దిస్ ఈజ్ వాట్ ద ఫిఫ్త్ చాప్టర్ ఏంటంటే కంప్లీట్లీ ఫస్ట్ది ఏంటంటే ఒక న్యూ లైఫ్. వెలుగులో జీవిస్తున్నావు కదా, ఇక చీకటితో నీ పొత్తేంటి? వెలుగులో నువ్వు నడుచుకుంటున్నావు కదా, ఇక చీకటితో నీకు పొత్తేంటి? కాబట్టి యూ హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్. అండ్ ఫిఫ్త్ ఎండింగ్కి వచ్చేసరికి చాలా పర్సనల్ రిలేషన్షిప్స్ గురించి చెప్తాడనమాట. అంటే వైఫ్ అండ్ హస్బెండ్, చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ అండ్ మాస్టర్స్ అండ్ స్లేవ్స్, పర్సనల్ రిలేషన్షిప్ అన్నిటినీ కవర్ చేయడం. అంటే బ్రదర్ అండ్ సిస్టర్ అన్నీ కవర్ చేయడు. కానీ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ చిల్డ్రన్స్ అండ్ పేరెంట్స్ కవర్ చేస్తారు. అండ్ చిల్డ్రన్స్ అండ్ పేరెంట్స్ గురించి ఏం చెప్తారంటే, అసలు మీ పేరెంట్స్ మాట వినండి అయ్యా. ఎందుకు వినరు మీరు? అసలు మొట్టమొదటి ఆజ్ఞ పేరెంట్స్ మాట వినమని కదా. వాళ్ళ మాట కాదని నువ్వు చేసేదేంటి? కాబట్టి దీర్ఘాయుషమంతుడు అవ్వాలంటే నువ్వు ఖచ్చితంగా నీ తండ్రిని సన్మానించాలి. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ మీరు ఎందుకు కోపం రప్పిస్తున్నారు? కొన్నిసార్లు పేరెంట్స్ యొక్క హార్ష్ డిసిజన్ వల్ల, వన్ సైడ్ థింకింగ్ వల్ల చిన్నపిల్లల మనస్తత్వాన్ని బాధపరుస్తారనమాట. అది పిల్లలకి మంచి చేస్తే ఓకే. కానీ పెద్దలు కొన్ని డిసిజన్స్ వల్ల పిల్లలకి కోపం రప్పిస్తారంట. అలా విధంగా చేయొద్దని బైబిల్ చెప్పింది. ఆ విధంగా నడుచుకోవద్దు అని చెప్తున్నారు పౌలు గారు. అంటే మీరు మాట వినండి, రెస్పెక్ట్ ఇవ్వండి, మీరేమో వాళ్ళకి కోపం రప్పికండి అని చెప్తున్నారు. అండ్ అక్కడతో తగ్గొట్టేస్తారు. అండ్ స్లేవ్స్ అంటే ఎప్పుడైనా మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ, లేదంటే మనం ఏమైనా పనిలో ఉన్నప్పుడు కానీ, ఎందుకంటే నువ్వు పని చేసేటప్పుడు వీడి కింద పని చేస్తున్నాను, వీడి కోసం పని చేస్తున్నాను అన్న మీనింగ్తో కాకుండా, నువ్వు చేసే పనిలో కూడా ఆయన్ని స్తుతించడానికి మార్గం వెతుక్కొని దేవునికే పని చేస్తున్నంత లాయల్గా నువ్వు పని చెయ్యి, అది దేవుడు చూసి నేను ఆశీర్వదిస్తాడు అని చెప్పి 10th verse వరకు చెప్తుంది. ఇంకా నేను అన్నిటికన్నా మెయిన్గా బిలీవర్స్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 6th చాప్టర్లో, ఇప్పటివరకు నేను 6th చాప్టర్ చెప్పేశాను. అంటే పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ దగ్గర నుంచి 6th చాప్టర్ స్టార్ట్ అవుతుంది. ద మోస్ట్ ఎండింగ్ చాప్టర్ ఏంటంటే 1:2 స్పిరిచువల్ వరల్డ్. నేను ఆల్రెడీ ప్రీవియస్ మెసేజెస్ నేను చెప్పిన వాటిలో నేను కవర్ చేసేసాను దీని కంటెంట్. కానీ సర్వాంగ కవచం గురించి ఇక్కడ పౌలు గారు మాట్లాడతారనమాట. సర్వాంగ కవచం గురించి
వాళ్ళు మాట్లాడతారు. ఎప్పుడన్నా మీరు వార్ మూవీస్ కానీ, హిస్టారిక్ ఫిలిమ్స్ కానీ ఆర్ దావీదు గొలియాతు దగ్గరికి వెళ్తున్నప్పుడు సౌలు అంటాడనమాట, నా కవచం ధరించుకో నువ్వు అని చెప్పేసి కవచం ధరించుకుంటే అవి బరువు ఉంటాయి అనమాట, చాలా బరువుగా ఉంటాయి. బరువుగా ఉన్నప్పుడు అయ్య బాబాయ్ వీటితో నాకు అవదండి రాజుగారు, నేను సింగిల్గా వెళ్ళిపోతాను అని చెప్పేసి రాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు అందరూ అనుకోని ఏంటి పిచ్చోడు ఏం లేకుండా వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి. కానీ అక్కడ దేవుడు ఆర్మర్ లేకుండా విజయాన్ని ఇచ్చాడు అని చెప్పి దావీదు జీవితం అంతా యుద్ధాలు చేసినప్పుడు ఆర్మర్ లేకుండా వెళ్ళలేదు. అంత పిచ్చోడేం కాదు. అంటే దేవుడు కొన్నిసార్లు నిన్ను ప్రొటెక్ట్ చేయగల సమర్థుడే. కానీ అన్ని యుద్ధాలకి నువ్వు ఆర్మర్ లేకుండా వెళ్ళలేవు. గొలియాతుని చంపినప్పుడు నా మీద ఏమీ ఆర్మర్ లేదు కదా అని చెప్పి యుద్ధాలు చేస్తున్న ప్రతిసారి అన్ని తీసేసుకొని రండిరా అని చెప్పి వెళ్ళిపోలేదు దావీదు. కాబట్టి ఇక్కడ నువ్వు ఫైట్ చేసేది ఎవరిని చూడండి. 12వ వచనం మొత్తం 6th హైలైట్ ఏంటంటే 12th వర్స్. ఫర్ వీ ఆర్ నాట్ ఫైటింగ్ ఎగ్నెస్ట్ ద హ్యూమన్ బీయింగ్స్ బట్ ఎగ్నెస్ట్ ద వికెడ్ స్పిరిచువల్ ఫోర్సెస్ ఇన్ ద హెవెన్లీ వరల్డ్. అంటే ఈ ప్రపంచానికి సంబంధించిన ఫోర్సెస్ కాదు అది. అవి ఒక స్పిరిచువల్ రిలయంకి సంబంధించిన ఈవిల్ ఫోర్సెస్కి, ప్రధానులకు, పరిపాలకులకు అండ్ కాస్మిక్ పవర్స్ ఆఫ్ డార్క్ ఏజ్, అంధకార శక్తులకు. ఐ డోంట్ నో బాగానే ట్రాన్స్లేట్ చేస్తున్నానో లేదో తెలియదు, కానీ తెలుగులో నేను ఇంగ్లీష్ చూసి చెప్తున్నాను. అండ్ వీటిని అన్నిటికీ అంటే ఏంజలిక్ రూలర్స్, అంటే ఫాలెన్ ఏంజలిక్ ఇన్ఫ్లుయెన్సెస్, డెవిల్స్ ఆర్ స్పిరిట్స్, మీరు ఏ పేరు పైన పెట్టుకోవచ్చు. అండ్ ఇంకేంటంటే డార్క్ ఫోర్సెస్, నేను ఆల్రెడీ ప్రీవియస్ మెసేజ్లో చెప్పాను. వీటిని అన్నిటి ద్వారా నువ్వు ఫైట్ చేస్తున్నప్పుడు నీకు ఆర్మర్ ఖచ్చితంగా కావాలి. నువ్వు దెబ్బలు ఎక్కువ తగులుతాయి. దెర్ ఈస్ ఎ ప్రాబబిలిటీ దట్ యూ లూజ్ సో ఎర్లీ. మీరు చెప్పండి, కొన్ని వేల సంవత్సరాలుగా వాళ్ళు రకరకాల మనుషుల్ని పడేస్తూ ఉన్నారు. నేను తోపుని ఏసు రక్తమే చేయని చెప్పేసి ఇగ్నోరెంట్గా నువ్వు స్పిరిచువల్ వార్ఫేర్ చేయడానికి లేదు. దాన్ని ఏమంటారంటే అజ్ఞానం అంటారనమాట. సో అజ్ఞానం అంటారు. కాబట్టి నీకు పౌలు గారు ఇక్కడ 6 ఎలిమెంట్స్, ఐ థింక్ సో 6 ఆర్ సంథింగ్, ఒక హోల్ ఆర్మర్ గురించి మాట్లాడుతాను అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎనిమీస్ యొక్క అటాక్స్ నువ్వు రెసిస్ట్ చేయాలంటే ట్రూత్ ఉండాలి. సత్యం అనే బెల్ట్, ట్రూత్ యాజ్ ఎ బెల్ట్ అండ్ రైచియస్నెస్ యాజ్ ఎన్ బ్రెస్ట్ ప్లేట్. అంటే ఏంటంటే ఇక్కడ హార్ట్ అండ్ మొత్తం చెస్ట్ అంతా కవర్ చేస్తుంది కదా. యూ కెన్ సీ, ఇంకా వార్ఫేర్ ఉన్న మూవీస్లో చూడొచ్చు. అండ్ దాన్ని ఆర్మర్ కింద ధరించు, అండ్ సత్యం అనే ఒక బెల్ట్ని ధరించుకో. అది థర్డ్ టైం ఏంటంటే, అండ్ ద థర్డ్ వన్ ఈస్ గాస్పల్ అనౌన్స్ చేయడానికి రెడీనెస్గా ఉన్న షూస్. నేను ఒక్కొక్క దాన్ని బ్రేక్ డౌన్ చేస్తాను, అన్నీ ఒకసారి కంప్లీట్ చేయకుండా. సత్యం అనే బెల్ట్ ఏం చేస్తుంది చెప్పండి. ఎప్పుడన్నా మనం ఒక బెల్ట్ పెట్టుకున్నాం అనుకో, దేనికి? బెల్ట్ టైట్గా ఉన్నప్పుడు యువర్ మూమెంట్ విల్ బి వెరీ ఫ్రీ అనమాట, అంటే కాన్ఫిడెంట్గా ఉంటుంది. అంటే ఈ పార్ట్ అనేది అటు పైన అప్పర్ గార్మెంట్ అండ్ లోవర్ గార్మెంట్ని టైటన్ చేస్తుంది అనమాట. ఇట్ విల్ టైట్ గ్రిప్ ఇస్తుంది. అంటే నువ్వు యుద్ధం చేసేటప్పుడు లూజ్ ఉందనుకో, ఆ సైనికుడు సర్దుకోవడమే సరిపోద్ది, ఇంక యుద్ధం ఏం చేస్తాడు? కాబట్టి ఇది సత్యము, ఇది బైబిల్లో ఉంది, ఇది సత్యము, ఎటువంటి డౌట్ నాకు లేదు అన్న ఒక బెల్ట్ నీకు ఉండాలి. ఎప్పుడు సత్యంలోనే నువ్వు జీవించాలి. నీకు ఇది అసత్యం అని తెలిసినా నువ్వు చేస్తున్నావు అనుకో, ఇది దేవునికి విరుద్ధం అని తెలిసినా చేస్తున్నావు అనుకో, ఇంక నీ స్పిరిచువల్ వార్ఫేర్ ఏమి అటు ఇటు ఉంటుంది అనమాట, డౌట్. ఇంక నువ్వు సాతాను ఏం చెప్తే అదే నమ్మేస్తావు. నీకు సత్యంలో లేవు కదా. నీకు అసత్యం అని తెలిసిన తర్వాత కూడా నువ్వు సత్యాన్ని వెంబడించకపోతే నీకు అలా ఉంటుంది. అందుకే ద బెల్ట్ టైట్గా పెట్టుకో అంటారు కదా, అది. అంటే బెల్ట్ అనేది, సత్యం అనే బెల్ట్ నువ్వు పెట్టుకుంటే యూ కెడ్ డూ కాన్ఫిడెంట్గా నువ్వు యుద్ధం చేయగలవు. యుద్ధం మీద కాన్సన్ట్రేట్ చేయగలవు ఫస్ట్ నీకు సత్యంలో నడిస్తే. అండ్ సెకండ్ వన్ రైచియస్నెస్, నీతి. అంటే దేవుని వాక్యం ప్రకారం దేవునికి ఇది నీతే. అంటే ఈ సిచ్యువేషన్లో ఇలా చేయడం అనేది ప్రజలందరికీ ఎలా ఉన్నా, లేదంటే ప్రజలందరూ నన్ను అర్థం చేసుకోకపోయినా, లేదంటే ఏ పరిస్థితి ఎలాగున్నా నేను దేవుని విషయంలో నీతిమంతుడిగా ఉన్నానా? ఇది దేవుని నీతా కాదా? అంటే దేవుని నీతిని నేను ధరించుకున్నానా? ఇది నిన్ను హార్ట్ని ఎక్కువగా యారోస్ ఎప్పుడన్నా షూట్ చేసేటప్పుడు కానీ, లేదంటే గమ్ముని స్వాడ్
అటాక్స్ని తగ్గించుకున్నప్పుడు నీ చెస్ట్ ఏరియా కానీ నీ యొక్క అప్డామిన్ పార్ట్ అంతా కూడా కవర్ చేసేది ఏంటంటే దిస్ ఆర్మర్ అనమాట. దిస్ బ్రెస్ట్ ప్లేట్ మాత్రమే నీది మొత్తం కవర్. మెటాలిక్ కోటింగ్స్ ఉండి ఇంప్రెషన్స్ ఉంటాయి వాటి మీద, మీరు గూగుల్ చేయొచ్చు. సో ఇది నీ మేజర్ పార్ట్ని కనిపించేది ఇది కవర్ చేస్తుంది అనమాట. సో ఇది నీతి. నువ్వు నీతిగా ఉన్నావు అనుకో, అపవాది చూపించే ఏ యొక్క ఆశలు కానీ దురాశలు కానీ, అరే ఇది చేయరా, ఇది బాగుంటుంది కదా అంటే, చిచ్చి ఇది దేవునికి నీతి కాదు కాబట్టి నేను ఇది వెళ్ళకూడదు అంటే, దేవుని నీతిని నువ్వు అపవాది అటాక్స్కి స్క్రాచెస్ కానీ ఏమీ జరగకుండా ఏం చేయాలి, ముందు ఆ నీతిది అది ధరించుకోవాలి. అండ్ గాస్పల్ అనౌన్స్ చేసేది షూస్. ఇప్పుడు మూమెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఆల్రెడీ బెల్ట్ అని చెప్పాను. అట్ ద సేమ్ టైం పాదం, ఎప్పుడైనా మీరు చెప్పులు లేకుండా గడ్డిలో పరిగెట్టినప్పుడు నీకు ముళ్ళు అనేది గుచ్చుకుంటుంది. అదేవిధంగా నువ్వు ఎప్పుడైనా రేసింగ్ ట్రాక్ మీద వెళ్తున్నప్పుడు యూ షుడ్ బి కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ షూస్ అనమాట. ఈ షూస్ మీద నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు యూ కుడ్ మూవ్ కాన్ఫిడెంట్లీ. ఎక్కువగా వార్లో జరుగుతున్నప్పుడు పక్కా టైట్ ఉంటాయి అండ్ మెటాలిక్ ఫూటింగ్స్ని వాళ్ళు వాడతారనమాట. అంటే దేవుని గురించి నువ్వు సువార్తను ప్రకటించాలంటున్నప్పుడు తక్కువని ఫస్ట్ ఉండాలి నువ్వు. నేను చెప్పాను కదా, స్లగ్గిష్ పీపుల్ ఏం చేస్తారంటే, ముందు మనం ప్రార్థన చేసుకుందాంలే, ఇప్పుడు ఈ విధంగా నేను ఇది అని చెప్తే వీళ్ళకి ఎవరు బాబు వీడో పెద్ద ఇదిరా బాబు అని అనుకుంటాడని చెప్పి మ్యాక్సిమం మాకు క్రిస్టియన్ లైఫ్ స్టైల్ని వీ ట్రై టు హైడ్. నేను చాలామందిని చూశాను, ఐ డోంట్ వాంట్ టు ఎన్క్లోజ్ ద నేమ్స్. ఏంటంటే బయట ప్రపంచానికి మనం చెప్తున్నప్పుడు వీ ట్రై టు హైడ్ అవర్ సెల్ఫ్ అనమాట. సో ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు దేవుని గురించి ప్రకటించడానికి మనం అంత సిద్ధంగా ఉండవు. కాబట్టి దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. గాస్పెల్. ఓకే, టైం అవుతుంది కాబట్టి ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే తర్వాత ఫెయిత్. క్యారీ ద ఫెయిత్ యాజ్ ఎ షీల్డ్. ఎప్పుడు వార్ఫేర్లో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి, అటాక్ ప్లస్ డిఫెన్స్. ఎప్పుడు వార్ చేసేటప్పుడు 2 టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి. అయితే అటాక్ అన్నా చేయాలి లేదా డిఫెండ్ అన్నా చేయాలి. ఈ 2 టైప్స్ ఉంటాయి. ఎప్పుడు వార్ఫేర్లో మనం ఎప్పుడు ఏం చేస్తామంటే, యేసునామంలో నేను సాతాన్ని బంధిస్తున్నాను కానీ ఎప్పుడు అటాక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. కానీ అటాక్ అలా అవ్వదు. స్పిరిచువల్ వరల్డ్లో అటాక్ ఆ విధంగా పనిచేయదు అనమాట. కానీ డిఫెన్స్ కోసం ముందు చెప్తున్నాడు దేవుడు. అంటే మీరు వాడి మీద ఎక్స్ప్లిసిట్గా అటాక్ చేయడానికి మీరు కష్టపడక్కర్లేదు, కానీ అది పక్కన పెట్టండి, ముందు కనీసం డిఫెండ్ చేసుకోగలగాలిగా. ఆ డిఫెండ్కి దేవుడు ఏం చెప్తున్నాడంటే షీల్డ్ వాడమని చెప్తున్నాడు. షీల్డ్ ఏంటంటే విశ్వాసం. ఏసైనా పాపాలను క్షమించాడు, ఏసైనా ప్రార్థన వినగలడు, ఏసైనా నన్ను అంగీకరిస్తాడు అన్న కాన్ఫిడెన్స్, అంత విశ్వాసం నీకు ఉన్నప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు ఆయన చిత్తమైతే ఖచ్చితంగా వింటాడు. నేను ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. నేను వాక్యం చదువుకున్నప్పుడు ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. లేదంటే నేనేమో తప్పు చేస్తే నేను ఆయనతో మాట్లాడచ్చు. వీ హ్యావ్ దట్ కంఫర్ట్. ఆయన ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు అన్న నమ్మకము విశ్వాసము నీకు ఉందనుకో, ఆ అపవాది ఏం చెప్పిన కబుర్లు ముందు వెళ్ళవయ్యా, నా దగ్గర ఏసై ఉన్నాడు అన్న కాన్ఫిడెన్స్ అనమాట. అన్నీ ఒక రకంగానే ఉంటాయి, కానీ దేర్ ఇస్ అ డిఫరెన్స్. అబ్రహాము విశ్వాసంతో ఏం చేశాడు, దావీదు విశ్వాసంతో ఏం చేశాడు నేను పర్టికులర్గా చెప్పట్లేదు. కాబట్టి ఒక షీల్డ్గా విశ్వాసాన్ని వాడుకోండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, యాక్సెప్ట్ సాల్వేషన్ యాజ్ ఎ హెల్మెట్. ఒక సైనికుడికి అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే హీ హ్యావ్ టు ప్రొటెక్ట్ హిస్ హెడ్ అనమాట. హెడ్ని యారోస్ ద్వారా కానీ లేదంటే ఏమన్నా స్వాడ్స్ ద్వారా కానీ ఏమి జరగకుండా వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ చేసుకోవాలి హెడ్ని. ఇప్పుడు ఈ విధంగా మనం మాట్లాడుకున్నట్టయితే అసలు నీ తలలో, నీ హెడ్లో, అసలు నీ మెయిన్ దిమాగ్లో దేవుడు ఎదుట నేను పాపాలు ఒప్పుకున్నాను, ఆయన క్షమించాడు, ఆయన నన్ను రక్షించాడు, ఆయన రక్తంతో నేను కడగబడి ఉన్నాను, నేను ఆయనకి సంబంధించిన వాడిని అని చెప్పి నీకు బలంగా నీ మైండ్లో ఉందనుకో, సాతాను వచ్చి నువ్వు చేసిన తప్పు కదా, దేవుడిని ఎలా యాక్సెప్ట్ చేస్తాడు, లేదంటే నువ్వు మళ్ళీ పడ్డావు కదా, నువ్వు దేవుని దగ్గరికి ఏ ముఖం పెట్టుకుని వెళ్తావు, లేదంటే నువ్వు ఇన్నిసార్లు బైబిల్ చదవలేదు కదా పుట్టినప్పటి నుంచి, నీకు ఆ మాత్రం తెలీదా, నువ్వు వేస్ట్ కదా, దేవుడు ఇన్నిసార్లు చేసి నీకు ఏమిస్తాడు అని చెప్పి ఆడు ప్రతి థాట్ ఎక్కడి స్టార్ట్ అవుతుంది, బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ది మైండ్. మీరు వినే ఉంటారు. ఎక్కడ స్టార్ట్ అవుతుంది, బ్రెయిన్లో స్టార్ట్ అవుతుంది. అసలు నీకు హెడ్కి నేను రక్షింపబడ్డాను,
నేను రక్షణలో నడుస్తున్నాను అని ఒక సాల్వేషన్ అనే హెల్మెట్ ఉంటే సాతాను చెప్పే థాట్స్ అన్నీ అసలు ఫస్ట్ బ్రెయిన్ వరకు ఎంటర్ అవ్వవు. అందుకే నీకు నీకు విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధము రూపొందించింది నీ మీద ప్రయోగించాలంటే అది నేను తాకడానికి ముందే నువ్వు ఈ సర్వాంగ కవచాన్ని వేసుకొని ఉండాలి. కాబట్టి అండ్ ద లాస్ట్ వన్ ఏంటంటే సాల్వేషన్ అనే హెల్మెట్. ఇక్కడ వరకు బాగా. ఇక్కడ ఇంకో విషయం ఆయన ఏం చెప్తారంటే ఇప్పుడు అటాక్ దేంతో చేస్తారు వార్లో? స్వాడ్ కదా. ఇక్కడ స్వాడ్ ఈక్వల్స్ టు ప్రేయర్. అంటే నువ్వు స్పిరిచువల్ realmలో వాళ్ళు అందరి మీద నువ్వు అటాక్ చేయాలంటే నువ్వు అటాక్ చేయాల్సింది ఓన్లీ త్రూ ప్రేయర్. ఒక ప్రార్థన ద్వారా మాత్రమే నువ్వు అటాక్ చేయాలి. నువ్వు ఏ విధమైన అనవసరమైన ఎక్స్టర్నల్ స్ట్రాటజీస్, నీ ఓన్ థియలాజీ కానీ లేదంటే నీ ఓన్ లాజిక్స్ కానీ అవేం పనిచేయవు. నువ్వు ఎక్కువ ప్రార్థన చేస్తే నువ్వు ఎక్కువ స్పిరిచువల్ వార్ఫేర్ని నెగ్గగలుగుతావు. నువ్వు ఎక్కువ ఫెలోషిప్లో ఉంటే నువ్వు ఎక్కువగా నెగ్గగలుగుతావు. కాబట్టి దేవుడు మనకు చెప్పిన ఒకే ఒక అటాకింగ్ స్ట్రాటజీ ఏంటంటే ఓన్లీ త్రూ ప్రేయర్. దట్స్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇంకా ఈ విధంగానే చెప్తూ కంక్లూడ్ చేసేస్తారు అనమాట. కంక్లూడ్ చేసేసి ఈ విధమైన గాస్పల్ అసలు ఇదంతా ఎక్కడుందంటే గాస్పల్లోనే ఉంది. ఇదంతా ఎక్కడుందంటే కుమారుని గురించి నేర్చుకునేటప్పుడే ఉంది. అందుకే ఈ విషయాలన్నీ కొత్త నిబంధనలో మాత్రమే బయలుపరచబడ్డాయి. పాత నిబంధనలో ఉన్న వాళ్ళకి అంత ఎక్కువగా అర్థం కాలేదు. అందుకే యేసుని సిలువ వేయడానికి వాళ్ళు పూనుకున్నారు. కాబట్టి ఈ విధంగా ఇదంతా ఎక్కడుందంటే గాస్పల్లోనే ఉంది. కాబట్టి ఈ విధమైన విషయాలను బోల్డ్గా మీరు ప్రకటించడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి కొన్ని ఫైనల్ గ్రీటింగ్స్ 21 వర్స్ టు 24 ఫైనల్ గ్రీటింగ్స్ చెప్తూ ఈ విషయాన్ని పౌలు గారు క్లోజ్ చేస్తానన్నమాట. ఇప్పటికే నేను ఆలస్యం అయిపోయింది కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే ఎవ్రీథింగ్. కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ ఇట్. కాబట్టి ఏంటంటే మీరు ఎప్పుడు అన్న చదివినప్పుడు ట్రై టు రిఫ్లెక్ట్ 2-3 విధంగా చూసుకొని దాన్ని రిఫ్లెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓన్లీ కంటెంట్ ద్వారా మాత్రమే నేను కవర్ చేయడానికి ప్రయత్నించాను. హిస్టారిక్ ఆస్పెక్ట్ కానీ ఏ విధంగా నేను చెప్పడానికి ప్రయత్నించలేదు. చాలా ఎక్కువ టైం అయిపోయింది. తప్పలేదు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను చెప్పాను. నెక్స్ట్ వీక్ మీకు క్విజ్ ఉంటుంది అనమాట. ఏ వర్సెస్ మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలో నేను చాప్టర్ వైజ్ సపరేట్గా గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మీరు మళ్ళీ ప్రతి వర్స్ని ఇంగ్లీష్లో అండ్ బైబిల్లో కూడా చూసి ప్రిపేర్ అవ్వండి. దిస్ ఈజ్ ఆల్ టు నైట్. క్లోజింగ్ ప్రేయర్ చేసి క్లోజ్ చేసుకుందాం. అన్విత